ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. ఒక 99 బ్యాచ్ సంబంధించిన వ్యక్తితో నా జీవితంలోనే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్, నేను చాలా బాధపడ్డాను. మధుకర్ శెట్టి గారు అండి ఆయన పేరు, 1990 బ్యాచ్. ఈజ్ ఎ వండర్ఫుల్ జెంటిల్మెన్. అది ఎట్లా జరిగిందంటే అండి, వాళ్ళ పాప ఎన్ఆర్ఐ. ఒకరోజు నేను రాలేదు, మా అసిస్టెంట్ ఉన్నారు అక్కడ. నేను రానప్పుడు పిల్లలు కొట్టుకున్నారంట అక్కడ. చాలా ట్రబుల్ చేశారు మధుకర్ శెట్టి గారు పాపను. ఆ నిఖిల్ గుప్తా సార్ వాళ్ళ బాబు. అంటే ఓల్డ్ జిమ్లోకి ఎంటర్ అవుతున్నాను, మధుకర్ శెట్టి గారు బైసికల్ మీద వచ్చేసారు. ఏ మ్యాన్ కమ్ హియర్, హౌ డేర్ యూ స్పీక్ టు మై చైల్డ్ లైక్ దట్. 2 days అయిపోయిన తర్వాత ఆయన యూనిఫామ్లో ఉన్నాడు. ఏ మ్యాన్ చందన్ కమ్ హియర్ అన్నాడు. మళ్ళీ దగ్గరికి వెళ్ళాను, డైరెక్ట్గా చెప్పాను, సి మిస్టర్ మధుకర్ శెట్టి సార్, ఐఎమ్ నాట్ యువర్ స్లేవ్. నా సంగతి తెలుసా కర్ణాటక క్యాడర్లో అట్లా అన్నాడు. పాపం ఆయన గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నౌ హీఈస్ నో మోర్. పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి గ్రౌండ్ టెన్నిస్ అనేది దూరం అవుతుంది, కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఈ గేమ్ అనేది ఒక అపోహ ఉంది. అందులో వాస్తవం ఉందా లేదా? వెళ్ళే ముందర మీకు ఒకటి చెప్పాలి. దుబాయ్ నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది అండర్ ఆస్ట్రేలియన్ కంపెనీ. అప్పుడు ఈసీఎన్ఆర్ స్టాంప్ అవుట్ కావాలా, సో నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. నేను, మా ఫాదర్, నేను, మా వైఫ్, మా మమ్మీ అందరం వెళ్ళిపోయాము మేము ఎయిర్పోర్ట్కి. అయితే అక్కడ ఇమిగ్రేషన్ పీపుల్ హ్యాస్ స్టాప్డ్. అంటే అప్పుడు ఏకే ఖాన్ గారు, ఆయన కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. మా డాడీని అడిగాను, నువ్వే కదా ఆయన క్లోజు, భయపడతా వెళ్ళాను. బెల్ కొట్టారు, రాజ్ కుమార్ గారిని పిలిచారు. చందన్ ఇట్ విల్ బి డన్, డోంట్ వరీ. ఈ విధంగా చెప్పాలంటే ఈజ్ మై మెంటర్ ఏకే ఖాన్ సార్. గేమ్ అనేది కొంతమంది మాత్రమే దాన్ని ఎక్కువ ఉంటారు, వాళ్ళకే స్పాన్సర్స్ వస్తుంటాయి, వాళ్ళకే గవర్నమెంట్ కూడా ల్యాండ్స్ ఇస్తుంది, వాళ్ళే నడుస్తుంటారు తప్ప కింద వాళ్ళకి కానీ పక్క వాళ్ళకి కానీ లేకపోతే పై వాళ్ళకి కానీ ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ సానియా మిర్జా కేసు తీసుకున్నాం. సానియా మిర్జా 1997లో ఫస్ట్ టోర్నమెంట్ అండి ఆమెది. అంటే జీవికే గారి దగ్గర నుంచి స్పాన్సర్స్ అంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, హోల్ వరల్డ్ ఎక్కడ తిరిగినా మీకు హోటల్స్ ఫ్రీ. మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే వాళ్ళ ఫాదర్ చాలా సౌండ్ వెల్ ఎనఫ్. అందరు అట్లా కాదు. ఈ చాలా మంది సెలబ్రిటీస్ నా స్టూడెంట్స్, ఇప్పుడు ఎవరు గుర్తుండరు. చిరంజీవి గారి డాటర్ శ్రీజ, వెంకటేష్ గారి డాటర్ పెద్ద పాప ఆశ్రిత, అజరుద్దీన్ గారు, మళ్ళీ వీళ్ళంతా నా స్టూడెంట్స్. ఇప్పుడు ఎవరు గుర్తుండదు వాళ్ళకి. కొన్ని కాలనీలో ఖాళీ స్థలం ఉంటే దానికి పెద్ద రేకుల షెడ్ వేస్తున్నారు, ఒక 5,000 రూపాయలు ఫీజు అంటారు. అటువంటి అకాడమీలో జాయిన్ అయితే నిజంగా వాళ్ళు ప్లేయర్స్ అవుతారా, ఇంక దేనికి వెళ్తారు? ఒకడు వచ్చాడండి బాంబే నుంచి, ఐ థింక్ 2003లోనో 2002లోనో, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిజ్ నేమ్. ఒక కోచ్ పేరు తీసుకుంటా, తప్పేం లేదు. హెన్రికో పెపార్నో అని ఒక ఆంగ్లో ఇండియన్, హీ వాజ్ ఎక్స్ డేవిస్ కప్ ప్లేయర్, పెద్ద కోచ్ ఆయన. వాళ్ళ పేరెంట్స్ రోజు నన్ను వెళ్ళినప్పుడల్లా తల బాదుకుంటారు, అయ్యో అనవసరంగా దిగామండి ఈ టెన్నిస్ ఇండస్ట్రీలోకి మేము. సార్ ఇప్పుడు ఈ మాయలో పడకుండా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్. ఎప్పుడు అడుగుతారో అని నేను వెయిట్ చేస్తున్నాను. పేరెంట్స్ కైండ్లీ లిజన్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నేషనల్ పోలీస్ అకాడమీలో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్తో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులకు గ్రౌండ్ టెన్నిస్ నేర్పే కోచ్, పేరు చందన రాజ్పూడి. చందన్ రాజ్పూడి గారు నేషనల్ పోలీస్ అకాడమీలో కొత్తగా వచ్చే ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. అంటే వాళ్ళ ఫిట్నెస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ డైట్ కంట్రోల్ ఎలా చేస్తుంటారు, వాళ్ళు షటిల్ ఆడినప్పుడు ఏ విధంగా మూమెంట్స్ ఇస్తుంటారు అనే విషయాల్ని ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి చందన్ రాజ్పూడి గారు. నమస్తే సార్. చందన్ రాజ్పూడి గారు, సాధారణంగా మీ కోచ్, మీ ప్రొఫెషన్ వేరేనా? అక్కడికి వచ్చే ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ అప్పటికే చాలామంది బాసులకు ఒక జిల్లాకు పనిచేస్తుంటారు. అంటే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్లు అన్నవి ఒక పక్కన పెడితే ఆల్రెడీ జిల్లాలో పనిచేసి ఐపీఎస్ ఎస్పీగా పనిచేసిన వాళ్ళు, డిఏజీగా పనిచేసిన వాళ్ళు, ఇన్స్ట్రక్టర్గా వస్తుంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే నేను ఒక బాసును కదా, నాకు ట్రైనింగ్ ఇస్తున్నాను ఫీల్ అవుతుంటారా? లేదు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కోచ్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారో అదే రెస్పెక్ట్లో కంటిన్యూ అవుతారా? అదేవిధంగా టెన్నిస్ ఆడే వాళ్ళందరూ కూడా గ్రౌండ్ టెన్నిస్కి వచ్చేసరికి వాళ్ళు ఏ విధంగా ఫిట్నెస్ కాపాడుకుంటారు? కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ దాని పట్ల ఎంత ఆసక్తి చూపిస్తారు? అంటే అకాడమీలో ఉన్న కోర్సుతో పాటు దీని పట్ల ఏ విధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి చందన్ రాజ్పూడి గారి ఎందుకు కోచ్గా అవ్వాలనుకున్నారు? మీ నాన్నగారు ఆల్రెడీ కస్టమ్స్లో పనిచేసిన ఆఫీసర్ కాబట్టి అటువైపు వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నతో ఇంకో ఇంపార్టెంట్ ప్రశ్న,
గ్రౌండ్ టెన్నిస్ అనేది బాగా డబ్బున్న వాళ్ళ గేమ్ అనేది ఒక అపోహ ఉంది. అంటే పేదవాళ్ళకి దూరంగా ఉంటుంది. ఒక బ్యాట్ కొనాలన్న కాస్ట్లీ ఉంటుంది, ఒక కాక్ కొనాలన్న కాస్ట్లీ ఉంటుంది, ఒక బాల్ కొనాలన్న కాస్ట్లీ ఉంటుంది, గ్రౌండ్ కాస్ట్లీ ఉంటాయి, అసలు టోటల్గా దాని డ్రెస్సే చాలా కాస్ట్లీ ఉంటాయి. కోచ్కి వెళ్ళాలన్నా చాలా పెద్ద డబ్బులతో కూడుకున్న పని. కాబట్టి పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి గ్రౌండ్ టెన్నిస్ అనేది దూరం అవుతుంది. కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఈ గేమ్ అనేది ఒక అపోహ ఉంది. అందులో వాస్తవం ఉందా లేదా సత్యం? ఓకే, మురళీధర్ గారు, థ్యాంక్స్ ఎ లాట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ మీరు అడిగిన వాటిలన్నిటికీ ఆన్సర్ చెప్పే ముందు జస్ట్ నేను 2 minutes నా ఇంట్రడక్షన్ జస్ట్ చెప్తాను. సార్, నాది స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా గుంటూరులోనే అయిందండి. సో ఈ టెన్నిస్ ఇండస్ట్రీకి కూడా రావటం లైక్ వెరీ యాక్సిడెంట్లీ ఐకేమ్, చాలా యాదృచ్ఛికం అంటారు కదా, చాలా యాక్సిడెంట్లీ ఐకేమ్. 1993లో ఏకే ఖాన్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫర్ ద ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అక్కడ ఆయన ఆధ్వర్యంలో ఒక క్యాంప్ చేశారు. ఆ క్యాంపు మేము అటెండ్ అయ్యాం, సమ్మర్ కోచింగ్ క్యాంప్. చౌదరి గారు అని అక్కడ హెడ్ చేశారు, జోజిరెడ్డి గారు అని కోచ్ చేశారు. ఎస్ఆర్ఎం చౌదరి గారు వాళ్ళ పిన్ని గారు మేయర్ కూడా చేశారు గుంటూరు. ఎస్ఆర్ఎం చౌదరి గారు ఆయన ఆధ్వర్యంలో జోజిరెడ్డి గారిని పిలిపించి అప్పుడే జస్ట్ నాది 10th అయింది. సో అది చాలా యాక్సిడెంటల్గా జరిగింది. యాక్చువల్లీ ఐ వాజ్ అ వెరీ గుడ్ క్రికెట్ ప్లేయర్ అండ్ ఆల్సో ఐ యూస్ టు ప్లే ఆల్ గేమ్స్ లైక్ సాకర్, షటిల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్. బట్ ఇది టెన్నిస్ అనేది చాలా యాక్సిడెంటల్గా జరిగింది. సో ఇది జస్ట్ సమ్మర్ క్యాంప్గా యాజ్ యాక్టివిటీ బేసెస్ వెళ్ళాము మేము. వెళ్ళిన తర్వాత ఐ టుక్ ఇట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ టెన్నిస్ ఇంటెన్సివ్గా. ఆ తర్వాత అక్కడి నుంచి నేను 1 month క్యాంప్లో ఒక టోర్నమెంట్ పెట్టడము, తర్వాత విన్ చేసుకోవటం ఆ టోర్నమెంట్. అక్కడి నుంచి గుంటూరుకి రావటము. అదే టైంలో ఏకే ఖాన్ గారు గుంటూరుకి డిఐజీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇంకా అక్కడే నేను నా స్కూల్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, మీకు తెలిసే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు కూడా మా కాలేజ్ నుంచే గ్రాడ్యుయేషన్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, మెనీ పీపుల్, మెనీ బ్యూరోక్రాట్స్, మెనీ పొలిటీషియన్స్ ఫ్రమ్ అవర్ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. సో అట్లా అప్ టు 1999, 2000 ఐ పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ టెన్నిస్ ఇండస్ట్రీ. ఆల్ టోర్నమెంట్స్, ఆల్మోస్ట్ ఐ వన్ ఆల్ ద టోర్నమెంట్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు ఖమ్మం, తెలంగాణ, తెలుగు స్టేట్స్. సో ఆఫ్టర్ దట్ నేను మెల్లగా కోచింగ్ ఇండస్ట్రీలోకి వచ్చాను సార్. అంటే ఏకే గారు మీకు ఒక మెంటర్? ఏకే ఖాన్ సార్ ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. అసలు ఆయన మోటివేషన్ లేకపోతే నథింగ్ ఫర్ మీ. ఏకే ఖాన్ గారు తర్వాత ఫస్ట్ ఆఫ్ కోర్స్ మా గురుగారు జోజిరెడ్డి గారు, ఆ తర్వాత నెక్స్ట్ ఏకే ఖాన్ సార్. ఆయన కమిషనర్ ఉన్నప్పుడు, ఆయన ఏసీబీ తెలంగాణ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సో ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ మై మెంటర్ ఏకే ఖాన్ సార్. మీరు నేషనల్ పోలీస్ అకాడమీలోకి మీ ప్రవేశం వెళ్ళింది? యాక్చువల్లీ సార్ నాది 2001 నుంచి నేను కోచింగ్ లైన్కి వచ్చేసాను. నాకు అర్థమైంది నా స్టాండర్డ్ ఏంటో. ఇది చాలా మనీతో కూడింది. మా టైంలో ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్స్ అని ఉండేవి. అది ఆడాలంటే చాలా మనీ కావాలి. ఒక్క టోర్నమెంట్కి వెళ్ళాలంటే వీ నీడ్ టు హ్యావ్ 4,000 to 5,000. సో అంత కష్టం, అంత లేదు, బ్యాకప్ లేదు. సో వీఆర్ యాక్చువల్లీ మిడిల్ క్లాస్. మా ఫాదర్ ఒక సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆ టైంలో. సో అంత బ్యాకప్ లేకుండే, అందుకని మేము కోచింగ్ లైన్కి వచ్చి నేను ఫస్ట్ జాబ్ నేను చిరక్ పబ్లిక్ స్కూల్లో చేశాను యాజ్ ఎ టెన్నిస్ కోచ్ 2001. అప్పుడు ఈ చాలామంది సెలబ్రిటీస్ నా స్టూడెంట్స్, ఇప్పుడు ఎవరు గుర్తుండరు. చిరంజీవి గారి డాటర్ శ్రీజ, వెంకటేష్ గారి డాటర్ పెద్ద పాప ఆశ్రిత, ఉమేష్ చంద్ర సార్ ఆయన ఎక్స్పైర్డ్ అయ్యారు కదండి, వాళ్ళ బాబు అజరుద్దీన్ గారు, మళ్ళీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద బాబు కూడా ఆయన ప్రతీక్ అని అప్పుడు 3rd class, ఆయన కూడా చనిపోయారు కార్ యాక్సిడెంట్. వీళ్ళంతా నా స్టూడెంట్స్. ఇప్పుడు ఎవరు గుర్తుండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో గ్రోన్ అప్, మ్యారీడ్. సో క్రైటీరియాస్ హ్యాస్ బీన్ చేంజ్. 2001లో కొండాపూర్ చిరక్ చేశాను. చిరక్ తర్వాత ఐ కంటిన్యూడ్ యాజ్ ఎ టెన్నిస్ కోచ్ బెంగళూరు అని, బాంబేలో ఆల్మోస్ట్ ఎక్కువ టైం ఉన్నాను నేను. బాంబేలో MSLT, మహారాష్ట్ర స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్, మొన్న 2020 దాకా కూడా అక్కడే చేస్తున్నాను. అంటే వాళ్ళు వేరే బ్రాంచ్ ఉంది ఔరంగాబాద్లో, అక్కడ చేస్తున్న. మధ్యలో నేను ఒక 6 years దుబాయ్లో కూడా వర్క్ చేశాను. ఆ దుబాయ్ వెళ్ళే ముందర మీకు ఒకటి చెప్పాలి. దుబాయ్ నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. మా బ్రదర్ విక్రమ్ అని ఉంటాడు, ఆయన దుబాయ్లో ఉంటాడు. హీ హెల్ప్డ్ మీ ఫర్ గెటింగ్ దట్ జాబ్ అండర్ ఆస్ట్రేలియన్ కంపెనీ. సో నాకు అంతా రెడీ అయిపోయింది, వీసా అంతా రెడీ అయిపోయింది. అప్పుడు ECNR స్టాంప్ అవుట్ కావాలా. సో ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్, ఎందుకంటే నాది ఫస్ట్ టైం ట్రావెలింగ్ టు అబ్రాడ్. సో నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. నేను, మా ఫాదర్, నేను, మా వైఫ్, మా మమ్మీ అందరం వెళ్ళిపోయాము మేము ఎయిర్పోర్ట్కి.
వెళ్తే అక్కడ ఇమిగ్రేషన్ పీపుల్ హ్యాస్ స్టాప్డ్, యువర్ పాస్పోర్ట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఈసీఎన్ఆర్, ఫర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఈసీఎన్ఆర్ ఈజ్ కంపల్సరీ రిక్వైర్డ్. సో ఐ వాజ్ వెరీ వెరీ అప్సెట్. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడేమో దట్ ఆస్ట్రేలియన్ కంపెనీ పర్సన్ హీ ఈజ్ ఇన్సిస్టింగ్ మీ నీకు 1 వీక్ ఇస్తున్నా, లేకపోతే యూ విల్ బీ టేకన్ అవుట్, యువర్ అపాయింట్మెంట్ యువర్ టర్మినేటెడ్ అని చెప్పారు. ఏం ఆలోచిస్తున్నా అంటే అప్పుడు ఏకే ఖాన్ గారు 2010లో 2009 ఆర్ 2010 సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. కలిసి చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయింది. వెళ్తే గుర్తుపడతారా లేరా. అండ్ 2005 ఆయన 2 ఇయర్స్ ఉన్నారు గుంటూరులో యాజ్ అ డిఐజీ. తర్వాత హైదరాబాద్కి వచ్చారు. మా డాడీని అడిగాను, నేను రావటం బాగుండదు, నువ్వే కదా ఆయన క్లోజు, నువ్వు చాలా సంవత్సరాలు ఆడావు కదా, గో అండ్ మీట్ హిమ్ డైరెక్ట్లీ, యూ పాస్ యువర్ రిక్వెస్ట్, నథింగ్ విల్ హ్యాపెన్ కదా, పోతే నీ దుబాయ్లో జాబ్ పోతుంది, అందుకని ఏమవుతుంది అని వెళ్ళాను. భయపడతా వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ అసలు చాలా మీకు తెలుసు కదా కమిషనరేట్ బషీర్బాగ్ ఎట్లా ఉంటుందో, లోపలికి వెళ్ళటానికి నాకు కనీసం ఒక 1/2 అవర్ పట్టింది. ఎందుకంటే ఐ వాజ్ అప్పుడు ఎంత చాలా యంగ్ నేను. సో ఎట్లాగొట్లో వెళ్ళాను, ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయితే రిసెప్షన్లో కూర్చున్నాను నేను. కూర్చుంటే అప్పుడే అక్కడ రిసెప్షన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్, లెగవండి సార్ వస్తున్నారు అన్న. అందరం లేసాము. ఏకే ఖాన్ గారు పక్కన జాయింట్ కమిషనర్ ఎవరు ఉన్నారు, ఆ లాబీలోనే మాట్లాడుతున్నారు గ్రూప్లో. ఇట్లా నా కన్ను ఇట్లా చూశారు ఆయన ఏకే ఖాన్ గారు. నాకు అర్థమైంది, నన్ను గుర్తుపట్టారని అర్థమైంది నాకు. అప్పుడు ఆయన పిఏ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వెళ్ళాను, ఇట్లా నేను టెన్నిస్ కోచ్ అండి, సార్కి 1993 నుంచి పరిచయమైన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఒక 5 మినిట్స్ అపాయింట్మెంట్ ఏంటంటే డైరెక్ట్గా ఇచ్చేసారు నాకు అపాయింట్మెంట్. చేశారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చాలా థ్యాంక్స్ సార్, ఇచ్చాను. కమ్ చందన్ కమ్ సిడౌన్ అన్నారు. అనిన తర్వాత ఏంటి ఎక్కడ అసలు ఏంటి కలవట్లేదు ఈ మధ్య అది ఇది అని చెప్పి, సార్ ఇట్లా నాది దుబాయ్ది ఉంది సార్, ఇట్లా ఈసీఎన్ఆర్ ప్రాబ్లం అయింది అని చెప్పి, దానికి ముందు ఒక మాట చెప్పారు, వివేక్ దుబే గారు మీరు మాది లాస్ట్ మ్యాచ్ గుర్తుంది కదండి అంటే, హీ వాజ్ సో హ్యాపీ. బెల్ కొట్టారు, రాజ్ కుమార్ గారిని పిలిచారు. నాకు ఈ అబ్బాయి ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు, ఇమీడియట్గా పని అయిపోవాలా, చందన్ ఇట్ విల్ బి డన్, డోంట్ వరీ అన్నారు. వెళ్ళిపోయాను. అక్కడ అప్పుడు సిఐ, అక్కడ మార్కెట్ పోలీస్ స్టేషన్ సిఐ అనుకుంటా, ఇమీడియట్గా రాజ్ కుమార్ గారు పిలిపించారు, వచ్చారు, సిఐ గారిని ఇచ్చి పంపించారు. ఇమీడియట్ అయిపోయింది, ఈసీఎన్ఆర్ అయిపోయింది. సో ఐ వెంట్ టు దుబాయ్లో వర్క్ చేశానండి, ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వర్క్ చేసి మళ్ళీ 2016లో ఐ వాజ్ బ్యాక్, సబ్జెక్ట్ టు కరెక్షన్ 2015లో ఐ వాజ్ బ్యాక్. ఎందుకంటే మా మిస్సెస్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది 2013లో. అంటే మీరు దుబాయ్లో మీరు 5 సంవత్సరాలు పనిచేశారు కదా, ఇక్కడలాగా అక్కడ కూడా కాస్ట్లీ గేమ్ అది కూడా? ఇక్కడ కన్నా అక్కడ ఇంకా డబల్ కాస్ట్లీ, డబల్గా త్రిబుల్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ప్రైవేట్ కోచింగ్ అంటారు, 1 అవర్ కోచింగ్ చేస్తారు. 1 అవర్ సపోజ్ ఇక్కడ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 8 ఇయర్స్ బ్యాక్, 2011-12 సంగతి. ఇక్కడ ఆ టైంలో 1500 రూపీస్ ఛార్జ్ చేస్తే అక్కడ 3500 ఛార్జ్ చేస్తారు 1 అవర్కి. ఇట్స్ కాల్డ్ ఏ ప్రైవేట్ లెసన్. సో ఇక్కడికన్నా డబుల్ త్రిబుల్ ఉంటుంది. అసలు అక్కడ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ దుబాయ్. కాదండి, మిగతా అన్ని ఆటల కన్నా ఈ ఆటకి ఎందుకు అంత కాస్ట్లీకి తీసుకొస్తున్నారు? అంటే పబ్లిసిటీ తీసుకురావడమా లేదా స్పాన్సర్స్ కోసమా, ఎందుకు అంత? ఫస్ట్ ఏంటంటేనండి, యాజ్ యూ సెడ్ అండ్ ఎవ్రీబడి ఆర్ అవేర్, దిస్ ఈజ్ ఎ కాస్ట్లీ గేమ్. అది ఇప్పటి నుంచి కాదు, మెనీ డికేట్స్ నుంచి అది అందరికీ తెలిసింది. ఇట్స్ అ వెరీ వెరీ కాస్ట్లీ. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు షటిల్ బ్యాడ్మింటన్ అన్న క్రికెట్ అన్న మనం ఎక్కడైనా ఆడుకోవచ్చు, గల్లీలో కూడా ఆడేస్తారు క్రికెట్. షటిల్ బ్యాడ్మింటన్ కూడా 2 బ్యాట్లు తీసుకొని ఒక కాక్ తీసుకొని ఆడతారు. టెన్నిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ గ్రౌండ్. దానికి ఆ డైమెన్షన్స్ కానీ 78 ఇది ఈ నెట్ కానీ టెన్నిస్ కిట్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఇష్టం వచ్చినట్టు మనం రోడ్డు మీద ఆడటానికి, ఏ పోర్టుకోల్ ఆడటానికి కుదరదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, దట్ బ్యాట్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ మినిమం 10,000 అండి. టెన్నిస్ బ్యాట్ మినిమం ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ బిగినర్ ఉన్నారనుకోండి, 6 ఇయర్స్ 7 ఇయర్స్ బిగినర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కొనాలంటే ఒక 3-4 వేలు అవుతుంది ఒక బ్యాట్ వచ్చేసేసి. మళ్ళీ ఆ స్పోర్ట్స్ డ్రెస్, ఆ షూస్, ఇదంతా మీరు చూసుకుంటే ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇట్స్ నాట్ ఈవెన్ ఏ మిడిల్ క్లాస్, ఒక మాట చెప్పాలంటే అబోవ్ మిడిల్ క్లాస్ కూడా కొంచెం కష్టమే అఫోర్డ్ చేయడానికి. సో అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మీరు విజయ్ అమృతరాజ్ గారి ముందల తరం నుంచి చూసుకున్న, రామనాథన్ కృష్ణన్ గారి దగ్గర నుంచి చూసుకున్న, ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో క్రికెట్లో అది ఆ గేమ్ పేద ప్రజలకి గంధం ద్రాక్ష ఉండేది. ఇట్స్ 100% యూనివర్సల్ ట్రూత్ అండి. మీరు ఎవరినైనా అడగండి. దాన్ని మరి కింద తీసుకురావాలంటే ఏం చేయలేము. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ నెసెసరీ యాక్షన్స్. ఇప్పుడు సాయి ఉంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది, శాప్,
ముందర శాప్ అనేవాళ్ళు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. వీళ్ళు గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్. అక్కడ కోచ్లను అపాయింట్ చేస్తారు. ఆ కోచ్లేమో పొద్దున 1 గంట వర్క్ చేస్తాడు, సాయంత్రం 1 గంట వర్క్ చేస్తాడు. వచ్చిన అడ్మిషన్స్ని సరిగ్గా పట్టించుకోరు వీళ్ళు. సరిగ్గా పట్టించుకొని డోర్ టు డోర్ కొంచెం పబ్లిసిటీ చేసి ఏమైనా చెప్పిన ఆ గేమ్ అనేది కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమై ఉంటాయండి. కొంతమంది మాత్రమే దాన్ని ఎక్కువ ఉంటారు. వాళ్ళకే స్పాన్సర్స్ వస్తుంటాయి, వాళ్ళకే గవర్నమెంట్ కూడా ల్యాండ్స్ ఇస్తుంది, వాళ్ళే నడుస్తుంటారు తప్ప కింద వాళ్ళకి కానీ పక్క వాళ్ళకి కానీ కొంచెం పై వాళ్ళకి కానీ ఎందుకు పోతుంది? అది కూడా నేను చెప్తాను. మీరు ఇందాక అడిగారు కదా మీరు ఎన్పిఏలోకి అసలు ఎట్లా ఎంటర్ అయ్యారని. ఇదేందాక ఎన్పిఏ చెప్పండి. ఇదేంటంటేనండి, ఫస్ట్ మీరు చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ రిచ్ మ్యాన్ గేమ్. ఇదంతా ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సానియా మిర్జా కేసు తీసుకుందాం. సానియా మిర్జా 1997లో ఫస్ట్ టోర్నమెంట్ అండి ఆమెది, విజయవాడ. అప్పుడు ఆంధ్ర జిమ్ఖానా క్లబ్ ఉండేది విజయవాడ. వాళ్ళ మమ్మీతో వచ్చారు ఆ పాప, చిన్న పాప. అప్పుడు యూఆర్ ప్లేయింగ్ మెన్ డబుల్స్. ఆ పాప రావటమే షీ వన్ ద టోర్నమెంట్. అండర్ 14 ఐ థింక్ సో, సబ్జెక్ట్ టు కరెక్షన్. షీ వన్ ద టోర్నమెంట్. బేసికలీ షీ ఈజ్ అ టాలెంటెడ్ గర్ల్, దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత ఎంత లక్ ఫేవర్ చేస్తుందంటే ఈ స్పోర్ట్స్లో కూడా, బేసికలీ దే ఆర్ సౌండ్ ఎనఫ్. అఫ్ కోర్స్ మెనీ పీపుల్ ఆర్ అవే, దే ఆర్ సౌండ్ ఎనఫ్. ఆ పాప మెల్లగా ఆడుతుంటే కొంచెం పర్ఫామ్ చేయగానే వాళ్ళ ఫాదర్కున్న నెట్వర్క్, వాళ్ళ ఫాదర్కున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి జీవీకే గారి దగ్గర నుంచి స్పాన్సర్ తెప్పించుకున్నారు వాళ్ళు. అంటే జీవీకే గారి దగ్గర నుంచి స్పాన్సర్స్ అంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, హోల్ వరల్డ్ ఎక్కడ తిరిగినా మీకు హోటల్స్ ఫ్రీ. ఆమె ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ వెళ్ళి టోర్నమెంట్ ఆడినా, అమెరికా వెళ్ళి టోర్నమెంట్ ఆడినా, షీ విల్ గెట్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ప్లస్ ఆమెకి ఎయిర్ ఫేర్ ఫ్రీ ఇచ్చేసారు. ఏది అట్ ద ఏజ్ ఆఫ్ అండర్ 14 ఆడుతున్నప్పుడే. సో ఆ నెట్వర్క్, ఆ కనెక్షన్స్, ఆ లింక్స్ ఉండాలంటే ఈవెన్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా కష్టం. అట్ ద సేమ్ టైం దట్ టైమ్ షీ పర్ఫార్మ్డ్ వెల్, టు బి వెరీ హానెస్ట్. అండర్ 12 దాకా ఇండియాలోనే షీ టాప్ ప్లేయర్స్ అందరినీ షీ డిఫీటెడ్. సో మరి ఆ నెట్వర్క్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే వాళ్ళ ఫాదర్ చాలా సౌండ్ వెల్ ఎనఫ్. సో అందరు అట్లా కాదు కదా, అందరు అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో ఉన్నాను కాబట్టి నేను ఇందాకే చెప్పాను, నేను ఆల్ ఇండియా టోర్నమెంట్స్ ఎక్కువ ఆడలేకపోయాను. నేను స్టేట్ సర్క్యూట్ ఆడాను. నేను శ్రీకాకుళం నుంచి తెలంగాణ స్టేట్స్ దాకా. సో మాకు ఎక్స్పోజర్ ఉండదు. ఆల్ ఇండియా టోర్నమెంట్స్ ఆడాలంటే అట్ దట్ టైమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2 decades బ్యాక్ మాకు 5,000 ఉండాలి ఒక టోర్నమెంట్. చాలా ఎక్స్పోజర్ వస్తుంది. ఎవ్రీబడి కెనాట్ ఎఫర్ట్. సో ఆ పాపకి అట్లా అదృష్టం కలిసి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ వెల్ ఎనఫ్ కాబట్టి, వాళ్ళకున్న కనెక్షన్స్. అట్ ద సేమ్ టైం షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అట్ ద ఏజ్ ఆఫ్ 14లోనే ఆమె జూనియర్ వింబుల్డన్ ఛాంపియన్. సో అట్లా కలిసి వచ్చింది అది. సో దుబాయ్లో మీకు బాగా గుర్తుండిపోయిన దుబాయ్లో ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చారు నాకు బాగా మెమరబుల్ ఏంటంటే ఎవ్రీ నేషనాలిటీకి నేను ట్రైన్ చేశానండి. ఈవెన్ ప్యాలెస్తీన్, ఇజ్రాయిలైట్, అమెరికన్, బ్రిటిష్. ఇంకా మీరు ఈ కంట్రీ అని చెప్పొద్దు, ఎందుకంటే దుబాయ్ వెరీ వెల్, ఇట్స్ అ వెరీ టూరిస్ట్ స్పాట్. సో మేముండే లొకేషన్ కూడా అది చాలా పెద్ద హోటల్, అది అట్లాంటిస్. ఫస్ట్ అక్కడ 7 months వర్క్ చేశాను. ఆ తర్వాత నేను అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్, అది కూడా వెరీ ఫేమస్ ప్లేస్. ఆ తర్వాత నేను సత్వా ఏరియాలో వర్క్ చేశాను. అంత హోటల్స్ అక్కడంతా డౌన్ టౌన్ దుబాయ్. సో అందరు నేషనాలిటీస్, అమెరికన్స్, బ్రిటిష్ పీపుల్, ఈవెన్ ఆఫ్రికన్స్ ఆల్సో. ప్యాలెస్తీన్ ఇంక ఇజ్రాయెల్స్ని కూడా నేను, నాట్ ఇజ్రాయెల్స్ అంటే ఇజ్రాయెల్స్కి యాక్చువల్లీ అక్కడ ఎలోమెంట్ ఉండదు, బట్ దే కమ్ ఆన్ యుఎస్ సిటిజన్షిప్ మీద వస్తారు, పాస్పోర్ట్ మీద. సో వాళ్ళకు కూడా ట్రైన్ చేశాను. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అక్కడేం పెద్ద ప్రొఫెషనల్ గేమ్ ఉండదు, అక్కడంతా బిజినెస్. ఒక 5,000 dirhams రెంట్ ఉంటుందండి. తర్వాత బాస్కి 5,000 dirhams రెంట్ ఇచ్చేసిన తర్వాత ఎంత ఇన్కంలో వస్తుందో ఎక్స్క్లూడింగ్ 5,000 రెంట్, ఆ బాస్కి సగం, నాకు సగం. సో ఇట్స్ ఆల్ మనీ ఓరియంటెడ్ అంతే. అదేం పెద్ద అక్కడ ప్లేయర్స్ అని చేద్దాం ఈ డెడికేషన్ ఏమి ఉండదు అక్కడ. ఓన్లీ జస్ట్ యాక్టివిటీస్ సేక్, దట్ ఈస్. మరి మీరు ఇండియాకి ఎందుకు వచ్చారు? అక్కడ బాగా సెటిల్ అయ్యి హ్యాపీగా ఉంటుంది. అదే ఒక 2 reasons ఉన్నాయండి. 2013లో మా వైఫ్కి షీ గాట్ ఎ గవర్నమెంట్ జాబ్ యాజ్ ఏ టీచర్. 9th, 10th, 11th, 12th. అప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఏపీ మోడల్ స్కూల్స్ అని. ఈవెన్ రిమోట్ ప్లేసెస్, రూరల్ ప్లేసెస్లో కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలని పిల్లలకి. సో ఇన్ ఫస్ట్ అటెంప్ట్ షీ గాట్ సెలెక్టెడ్ బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్ ఆల్మైటీ, సెలెక్టెడ్. ఆ తర్వాత ఇంకా షీ వాజ్ స్టేయింగ్ విత్ మీ యాక్చువల్లీ. షీ వాజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ టీచర్ ఇన్ ఇండియన్ హై స్కూల్ ఇన్ దుబాయ్.
అంటే కొంచెం టైం వెళ్ళండి. ఆ తర్వాత ఆమె ఇక్కడికి వచ్చేసిన తర్వాత సో నేను కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా ఎన్పిఏలోకి ఎట్లా ఎంట్రన్స్, హౌ యూ ఎంటర్డ్ ఇన్ ద ఎన్పిఏ. యాక్చువల్లీ ఎన్పిఏలో జాబ్ రావాలంటే చాలా పెద్ద ప్రొసీజర్. అది మనకి ఇంటర్నెట్లో వస్తుంది, వేకెన్సీ అని ఇవన్నీ చాలా ఉంటాయి ఫార్మాలిటీస్. కానీ అక్కడ ఎట్లా అంటే నాకు ఒక కేక్ వాక్ లాగా అంటే రెడ్ కార్పెట్ అనను, నేను చాలా ఈజీ వేగా ఎంటర్ అయిపోయాను. నేను 2015లో వచ్చినప్పుడు నాకు ఐ గాట్ ఇన్ఫర్మేషన్ విత్ సమ్ ఆఫ్ మై కలీగ్స్ దట్ దెర్ ఇస్ అ వేకెన్సీ ఓవర్ ఇన్ ఎన్పిఏ. సో నేను జస్ట్ ఇవాల్యుయేట్ చేశాను ఎన్పిఏలోకి వెళ్ళాలంటే ఎవరిని పట్టుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్లో చూస్తే అరుణా బహుగుణ మేడం గారు ఉన్నారు, కానీ ఐ డోంట్ నో. తర్వాత సార్ ఏకే ఖాన్ సార్ ఎక్కడున్నారు? ఏకే ఖాన్ సార్ మా ఫాదర్ చెప్పారు, అరే ఇప్పుడు ఆయన ఏసీబీ డైరెక్టర్గా ఉన్నారు తెలంగాణ స్టేట్కి, వెళ్దాం డాడీ, వెళ్ళి కలుద్దామంటే వెళ్ళాం. డైరెక్ట్గా వెళ్తే అగైన్ హీ ఇమీడియట్లీ కాల్డ్ అస్. చందన్ దుబాయ్ అంటే ఆయన దుబాయ్ నుంచి వచ్చినప్పుడు 2-3 టైమ్స్ ఆయన కమిషనరేట్కి వెళ్ళి కలిసాను. ఏంటి దుబాయ్లో లేవా నువ్వు? లేదు సార్ నేను వచ్చేసాను సార్ దుబాయ్ నుంచి, ఇట్లా మా వైఫ్కి ఇట్లా జాబ్ వచ్చిందంటే, అవునా మరి ఏంటి ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నావు, ఏమైనా ఓన్ అకాడమీస్ పెడతావా? నాకు అసలు ఆ ఓన్ అకాడమీస్ పెట్టే ఆలోచనే లేదు సార్. ఐ వాంట్ టు వర్క్, నాకు పీస్ఫుల్గా వర్క్ చేసుకోవాలంటే, మరి ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు? సార్ ఎన్పిఏలో ఒక వేకెన్సీ ఉంది సార్, నేను మా కలీగ్స్ని అడిగాను. ఆర్ యూ షూర్ అన్నారు. చాలా 100% షూర్ సార్, నేను కనుక్కొని వచ్చాను అంటే టకామని ఫోన్ తీశారు. ఫోన్ తీసి అరుణా బహుగుణ మేడం గారికి లౌడ్ స్పీకర్లో ఆన్ చేశారు. ఇట్లా ఉన్నారు నా ముందు మిస్సెస్ అరుణ, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. చివర్లో చెప్పాడు, ఎ బాయ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ టెన్నిస్ ప్లేయర్, ఐ న్యూ హిమ్ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్ అండ్ ఆల్సో ఈజ్ ఎ కోచ్. మీ అకాడమీలో వేకెన్సీ ఉంది కదా అంటే నాకు వినపడింది వాయిస్. ఎస్ మిస్టర్ ఖాన్, దెర్ ఈజ్ ఏ వేకెన్సీ ఓవర్ హియర్, సో కెన్ ఐ సెండ్ ద బాయ్? నో ప్లీజ్ సెండ్ అనింది మేడం. మళ్ళీ ఆయన ఏకే ఖాన్ గారు ఎంత పర్టికులర్ అంటే ఏ డేట్న ఏ టైంకి రావాలని అడిగారు. సో అండ్ సో టైం చెప్పింది మేడము. నేను వెళ్ళాను. సార్ చెప్పారు వెళ్ళిపోండి మీకు పని అయిపోతుంది అని ఏదో ఇంకో 2 నిమిషాలు మాట్లాడారు మా ఫాదర్తో కూడా. అయిపోయింది, వెళ్ళిపోయాము మేము. వెళ్ళిపోయిన తర్వాత మేడమ్ అక్కడ వెయిట్ చేసాం కొంచెం రిసెప్షన్లో, అక్కడ డైరెక్టర్ మేడం దగ్గర. మేడం పిలిచారు, అడిగారు వాట్ ఆల్ హ్యాపెండ్, బ్రీఫ్, వెరీ బ్రీఫ్. మేడం ఈజ్ వెరీ బిజీ అట్ దట్ టైం. సో అక్కడ రాజీవ్ సబ్రవాల్ సార్ అని ఆయన జాయింట్ డైరెక్టర్ బేసిక్ కోర్స్ 1993 ఐపీఎస్ ఆఫీసర్ బ్యాచ్, ఆయనకి రిఫర్ చేశారు, నాది రిఫరెన్స్ ఇచ్చారు. ఆయన అన్నారు, ఆయన కూడా 2 minutes మాట్లాడాడు నాతో. ఇంక నీకు డైరెక్టర్ మేడం రిఫరెన్స్ కదా, ఇట్లా బిడ్డ నీకు కాల్ వస్తుంది, మీరు ఇంటర్వ్యూకి రండి అన్నారు. వచ్చేసాను, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. చాలా అసలు ఏం పెద్ద సీరియస్ కూడా జరగలేదు. అప్పుడు స్మితా సబర్వాల్ వారి హస్బెండ్ అక్కున్ సబర్వాల్ గారి బ్యాచ్మేట్ ఒక ఆయన ఉన్నారు, 2001 ఆర్ 2002, ప్రవీణ్ కుమార్ గారు అని ఆయన ఒడిస్సా క్యాడర్, ఆయన హీఈస్ ఏడీఓడి. ఆయన వాళ్ళ తమ్ముడు గారు ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారండి, రాజమండ్రి క్యాడర్, అది ఆంధ్ర క్యాడర్. సో ఆయన తీసుకున్నారు టెస్ట్. సో ఐ వాజ్ అపాయింటెడ్. హీ టోల్డ్ యూ జాయిన్ ఫ్రమ్ May 1st అన్నారు. సో May 1st ఆన్వర్డ్స్ మై ఎంట్రన్స్ వాజ్ డన్ ఇన్ ఎన్పిఏ. ఇట్స్ లైక్ కేక్ వాక్. ఓకే. నేషనల్ పోలీస్ అకాడమీలో ఇప్పటికే ఆర్ఆర్గా ఉంచుని ఉంటారు చాలామంది, రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. తర్వాత ఆల్రెడీ ఎస్పీగా చేస్తూ డిఏజీగా ప్రమోషన్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మధ్యలో ఇన్స్ట్రక్టర్గా చేస్తుంటారు, కరెక్ట్, ఫ్యాకల్టీగా చేస్తుంటారు. కరెక్ట్. మీకు బాగా గుర్తుండిపోయిన వాళ్ళు ఎవరెవరిని చేశారు? వాళ్ళ ఫిట్నెస్ ఏ విధంగా కనిపిస్తుంది? డైట్ కంట్రోల్ ఎలా చేస్తుంటారు? 2015 May 1st నాది ఫస్ట్ డే ఇన్ ఎన్పిఏ అండి. నన్ను పొద్దున్న వెళ్ళాను, పొద్దున్న జస్ట్ అందరితో ఇంట్రడక్షన్ చేయించేశారు. ఈవినింగ్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ 2001 ఐ థింక్. సో ఆయన ఈవినింగ్ రమ్మన్నారు. 2015 బ్యాచ్కి ఇచ్చారా ఫస్ట్ ట్రైనింగ్? 2014 నుంచి, ఎందుకంటే 2014 బ్యాచ్ అంటే 67 RR అది. సో వెళ్ళగానే ఆయన కొంచెం బ్రీఫింగ్ ఇచ్చారు, అక్కడ ఉన్న స్పోర్ట్స్ ఆఫీసర్ వీళ్ళందరూ ఉంటారు, బ్రీఫింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చెప్పారు, ఇది ఐపీఎస్ ప్రొబేషనర్స్ ఉంటారు చందన్, ఇక్కడ నువ్వు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు దాకా నువ్వు అన్నీ ప్రైవేట్ అకాడమీస్లో వర్క్ చేసుకున్నావు కాబట్టి ఇది టోటల్ డిఫరెంట్ ఉంటుంది. నేనున్న టైంలో వాళ్ళు ఓటీస్ అనేవారు, ఆఫీసర్స్ అండర్ ట్రైనింగ్. ఆ తర్వాత నేనున్నప్పుడే మళ్ళీ వాళ్ళని ప్రొబేషనర్స్గా చేశారు. సో యూ నీడ్ టు డీల్ విత్ దెమ్ వెరీ కేర్ఫుల్లీ అంటే, ఓకే సార్, వాట్ ఎవర్ ఈ సెడ్ ఐ ఒబ్లైజ్డ్ అండ్ ఓకే సార్ అని చెప్పాను. వెళ్ళగానే ఎట్లా ఉంటుందంటే సార్, ఎన్పిఏ అనేది అదొక సెపరేట్ ప్రపంచం అండి. అసలు నేను ఎక్కడైతే వర్క్ చేశానో దానికి ఎన్పిఏకి అసలు సంబంధమే లేదు, అస్సలు సంబంధం లేదు.
ఎన్పిఏలో చూసేది ఏంటంటే మెయిన్ రెండు చూస్తారు సార్, టైమింగ్స్, ఆ తర్వాత యువర్ డిసిప్లిన్. ఇంకా ప్రొబేషనర్స్కి అయితే 24/7 వాళ్ళ టైమింగ్స్ అండ్ డిసిప్లిన్. లేకపోతే డైరెక్ట్లీ దట్ ఇయర్ దే విల్ బి టర్మినేటెడ్, మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఇయర్ చేసుకోవటమే. అట్ ద సేమ్ టైం వాళ్ళకి 100/100% డిసిప్లిన్ ఉంటే మాకు కూడా ఆల్మోస్ట్ 90% అక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా, నేను హానోరోరియం మీద అపాయింట్ అయ్యాను, కొంచెం మంది కాంట్రాక్ట్ మీద ఉంటారు, కొంచెం మంది అడాక్ బేసిస్, అట్లా డైలీ వేజెస్ ఉంటారు, చాలామంది ఉంటారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. అంటే 25% అందరూ వేరే ఫోర్సెస్ నుంచి వస్తారు, బిఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అట్లాగా. సో ఈ మాట చెప్పారు, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి అనేది. సో వెళ్ళాను. ఫస్ట్ రోజు వచ్చారు ప్రొబేషనర్స్, చాలా ఫ్యూ మెంబర్స్, సంజీవ్ సుమన్, పూజ, హరీష్ దయామ్ అని ఉన్నారు ముందు టెన్నిస్ లవర్స్. వెళ్ళాను, ట్రైన్ చేశాను. సో నాకు ఫస్ట్ డే ఏం అర్థమైందంటే వీళ్ళు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు లేరండి. అంటే ఫస్ట్ డేనే కాదులేండి, ఒక 1 వీక్లో నాకు ఏం అనాలిసిస్ చేసుకున్నానంటే 90% ఎవరు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదండి. అక్కడ ప్రొబేషనర్స్ వచ్చేది అందరూ టాప్ అకాడమిక్స్ లైక్ డాక్టర్స్, ఐఐటి, ఇంజనీర్స్, అంతా ఇది మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అసలు స్పోర్ట్స్ అసలు వాళ్ళకి తెలియదు, చాలామందికి తెలియదు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫస్ట్ డే నుంచి ఆ సిస్టమ్కి అడాప్ట్ అవటానికి చాలా కష్టపడతారు, వాళ్ళు చాలా కష్టపడతారు. అట్లాంటిది పొద్దున్నే వాళ్ళ జాగింగ్, మార్నింగ్ 5 o'clock రిపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆ జాగింగ్ ఒక 1 hour 2 hours చాలా కష్టపడతారు. నాకు అర్థమైందంటే వాళ్ళు బాగా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇష్టపడేది కొన్ని ఫ్యూ గేమ్స్ ఉన్నాయి. ఒకటి టెన్నిస్, ఇంకోటి షటిల్ బ్యాడ్మింటన్. ఈ రెండిటికి బాగా ఇష్టపడతారు వచ్చి నేర్చుకోవటానికి. సో దీన్ని బట్టి నేను ప్లాన్ చేసుకున్నాను, వీళ్ళకి ఎక్కువ చెప్పకూడదు, ఎంత ఉండాలో, బేసిక్ ఎంత నేర్పించాలో, ఫౌండేషన్ ఎంత నేర్పించాలో అంత నేర్పించేసేసి వాళ్ళు వదిలేయటం, వాళ్ళు ఆడుకుంటారు. సో ఆ విధంగా ఐ ప్లాన్డ్ అండ్ ఐ ట్రైన్ దెమ్. అట్లా జరిగింది సార్. ఇంకా మీరు రెండో క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళ న్యూట్రిషన్ పార్ట్కి మనకి అంత సంబంధం ఉండదు, అదంతా వేరే ఫ్యాకల్టీ ఉంటుంది. వాళ్ళ మెస్ కానీ వాళ్ళు చూసుకుంటారు. అది ఓకే, కానీ మీరు వాళ్ళకి ఏమైనా గైడ్ చేసేవారా? మీరు ఫిట్నెస్ ఉండాలంటే ఎంత న్యూట్రిషన్ తీసుకోండి, గేమ్ కింద కావాలంటే ఏమైనా చెప్పేవారా? 100% వాళ్ళకి మార్నింగ్ అసలు ఎంటీ స్టమక్తో ఒక లైమ్ వాటర్ ఇస్తారు, దట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. కొంచెం మంది పర్టికులర్లీ సంజీవ్ సుమన్, అర్జున్ శర్మ అని కొంచెం మంది ఉన్నారు 67 RR, వాళ్ళు అడిగేవాళ్ళు, సార్ ఇట్లా టెన్నిస్కి ఏమైనా స్పెషల్ డైట్ ఏమైనా ఉంటుందా అంటే నేను అన్నాను, మీరు ఇంటెన్సివ్ టెన్నిస్ ఏం ఆడట్లేదు, మీకు ఆల్రెడీ చాలా హెవీ ఫిట్నెస్ చేస్తున్నారు, మళ్ళీ ఫిట్నెస్ అయిన తర్వాత వాళ్ళ అకాడమిక్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి. టెన్నిస్ మీరు అంత పర్టికులర్ అయితే కొంచెం ఫస్ట్ మీ కాఫ్స్ అండ్ నీస్ కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి, షోల్డర్స్ అండ్ ఈవెన్ కొంచెం బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి జిమ్ సెపరేట్ వర్కౌట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. సో మీరు అది ఏదైనా వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్ జాగ్రత్తగా చూసుకోండి, ఎటువంటి ఇంజురీస్ లేకుండా. ద మెయిన్ కాన్సెప్ట్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ దెమ్ ఏంటంటే మీకు ఇంజురీస్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏమైనా ఫ్రాక్చర్ అయినా ఏమైనా ఇంజురీ అయినా మళ్ళీ మీ మెయిన్ కోర్స్కి ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ పొమ్మంటారు వాళ్ళని, ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇయర్ రమ్మంటారు. కరెక్టే, కానీ మీరు అవన్నీ చెప్పారు. వాళ్ళకి స్టామినా పెరగాలంటే ఏం చేయాలి? స్టామినా పెరగాలంటే మెయిన్ థింగ్ జాగింగ్ అండ్ స్విమ్మింగ్ అని నేను క్లియర్గా చెప్పాను వాళ్ళకి. మీకు మీ స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్, ఎజిలిటీ, ఫిట్నెస్, రెసిస్టెన్స్ అండ్ ఆల్ పర్సిస్టెన్స్ మీకు ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు ఎక్కువ జాగింగ్ మీద ఫిట్నెస్ ఫోకస్ చేయండి, అట్ ది సేమ్ టైం స్విమ్మింగ్. ఈ రెండు మాత్రం ఇంప్రూవ్ చేసుకోకపోతే మీరు అలసిపోతారు, యూ గెట్ ఎగ్జాస్టెడ్ అని చెప్పాను. అప్పటి నుంచి వాళ్ళు మార్నింగ్ వాళ్ళు జాగింగ్ రెగ్యులర్గా సీరియస్గా చేసుకున్నారు. వాళ్ళు మీరు వాళ్ళకి ఆ ట్రైనింగ్తో పాటు అంటే ఎంత షాట్లో కొట్టాలి, ఏ షాట్ ఏ కొట్టాలి నేర్పలేదు, ఓన్లీ బేసిక్ చెప్పి వదిలిపెట్టారు? మోస్ట్లీ నేను టు బి వెరీ ఫ్రాంక్లీ ఒకేసారి చాలామంది వచ్చేసారు 2015 నుంచి. అప్పుడు దాకా కోచ్ లేరంట, అక్కడ ఒక 1 year నుంచి కోచ్ లేరంట. కోచ్ అపాయింట్ అయ్యారనగానే ఒకేసారి చాలామంది వచ్చేసారు. 67 పేర్లు కూడా చెప్తాను. తెలంగాణ క్యాడర్ ఒక అబ్బాయి ఉన్నాడు, సునీల్ దత్ అని, మిస్టర్ సునీల్ దత్. ఇప్పుడు ఆయన హీ లెర్న్ 2 days ఫ్రమ్ మీ. అది కూడా ఎప్పుడు నేర్చుకున్నారంటే ఆయన సెకండ్ ఫేజ్ ట్రైనింగ్లో. ఫస్ట్ ఫేజ్లో అసలు నాకు కనపడలేదు అతను. ఆయన సెకండ్ ఫేజ్లో మిస్టర్ సునీల్ దత్ జస్ట్ 2 daysలో నేర్చుకున్నాడు. మై గాడ్, హీ స్టార్టెడ్ ప్లేయింగ్ అమేజింగ్. అసలు ఎంత బాగా ఆడుతున్నాడు అంటే నౌ హీస్ టోటల్లీ అడిక్టెడ్ టు టెన్నిస్. దట్స్ వాట్ ఐ గాట్ ఫీడ్బ్యాక్. రెగ్యులర్గా గేమ్ ఆడుకుంటున్నారు, దే ఆర్ బర్నింగ్ దేర్ క్యాలరీస్.
అట్లాగే నేను జాయిన్ అయినప్పుడు మోస్ట్లీ నేను ఏం ఫోకస్ చేశానంటే చెప్పేశాను అందరికీ, మీరు ఇది యాక్టివిటీ పర్పస్ మీద కోసం వస్తున్నారు. ఎందుకంటే సీనియర్ బ్యూరోక్రాట్స్ కూడా అందరూ వాళ్ళు చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా వర్క్లో టైర్డ్ అయిపోతారు. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్సేషన్, ఒక ఎక్సర్సైజ్, ఒక యాక్టివిటీ ఉండాలి. నేను దాని ప్రకారంగా మీకు ఫోకస్ చేస్తాను. నేను రిగరస్గా ఎక్సెస్గా ట్రైన్ చేయను, జస్ట్ ప్రాపర్ బేసిక్స్ కంటే దే ఆల్సో అండర్స్టూడ్. వాళ్ళు మనకన్నా చాలా ఇంటెలిజెంట్ అండి. సివిల్ సర్వీసెస్ కొట్టారంటే మీకు తెలుసు కదా, వాళ్ళు డైరెక్ట్ అన్నారు, సార్ మాకు తెలుసు మీరు అంత ఇంటెన్సివ్ కూడా వద్దు, మాకు కరెక్ట్ గ్రిప్ పట్టుకోవటం నుంచి కోఆర్డినేషన్స్, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్స్ చెక్ చేయండి చాలు. దే ఆర్ వెరీ నాలెడ్జ్. వాళ్ళు గూగుల్ అన్ని వాళ్ళు యాక్చువల్లీ వీ షుడ్ అసెస్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ స్కిల్స్. దే వర్ టెల్లింగ్ యూ జస్ట్ చెక్ అవర్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ స్కిల్స్ అండ్ టెల్ ద ప్రాపర్ గ్రిప్ సార్, మాకు బేసిక్స్ నేర్పించేసేయండి, వీ విల్ ప్లే. అంటే ఆల్మోస్ట్ అందరికీ 2-3 డేస్లో మొత్తం బేసిక్స్ నేర్పించేశానండి. అక్కడ ఎట్లా అంటే సాటర్డే సండే వచ్చేసి సీనియర్ కోర్స్ జరుగుతూ ఉంటుంది. ఎవరెవరో ఆఫీసర్స్ వస్తారు జమ్మూ కాశ్మీర్ నుంచి, వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ పే చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్ లైక్ డిఐజీస్, ఐజీస్, వాళ్ళకి కొంచెం ఇంకా మీకు వాళ్ళ దే కాల్ ఇన్ ఏ డిఫరెంట్ టోన్, ఏ కమ్ హియర్ కోచ్ అని అట్లా పిలుస్తారు. సో ముందే చెప్పేశారు మా ఏడీఓడి గారు, ఆయన వెరీ నైస్ జెంటిల్మెన్ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా ఉంటుందమ్మా ఇక్కడ, సో మీరు వేరేలాగా మీరు ప్రొఫెషన్ ఐపీఎస్లకు చెప్తున్నప్పుడు వాళ్ళు మీకు చెప్పినవన్నీ కూడా ఒబే చేస్తారు. కరెక్ట్. ఆల్రెడీ డిఐజీ అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళకి మీ పట్ల ఏ విధంగా ఉంటారని అడుగుతారు. అంటే మీరు అడిగిన దానికి ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే, మనం డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి. మనం వాళ్ళతో ఎట్లా మాట్లాడామో వాళ్ళు విత్ ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్ వాళ్ళు గ్రాప్ చేస్తారా, వీడు క్వాలిఫైడా కాదా, వీడితో మనము ఎంత లెవెల్లో మాట్లాడగలం, ఎంత లెవెల్లో డామినేట్ చేయగలం, వాళ్ళు అసెస్ చేసేసుకుంటారు వాళ్ళు. మనం మన సబ్జెక్ట్లో కరెక్ట్ ఉంది అరే కూడా అంటారు కొంచెంమంది, అరే ఇక్కడ రా, అరే కమ్ హియర్ మ్యాన్ అని కూడా అంటారు. కానీ దేవుడి దయ వల్ల నేను ఫ్రమ్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ అక్కడ ఎవరు ఏ కమ్ హియర్ మ్యాన్ అని ఎవరితో అనిపించుకోలేదు. అంటే అరే అనేది పోయింది లేదు ఈ మధ్య ఎవరు అన్నారు. సో నో బడీ హ్యాస్ కాల్డ్ మీ ఏ కమ్ హియర్ మ్యాన్. సో ఫస్ట్ ఇంటరాక్షన్లోనే దే అండర్స్టూడ్ బై ద గాడ్స్ గ్రేస్ వాట్ ఈస్ మై క్వాలిఫైడ్ అని. సో ఆ ఛాన్స్ అయితే ఇవ్వలేదు, బట్ ఐ గేవ్ మై బెస్ట్ టు ఆల్ ద డిఐజీస్, ఐజీస్. వాళ్ళకున్న గ్రీవియన్సెస్, అడిగిన గ్రీవియన్సెస్ అన్ని కరెక్ట్ చేశాను. ఐ డిడ్ మై బెస్ట్, ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్. ఎంతకాలం పనిచేస్తారండి మీరు? 2015 to 2018, ఆల్మోస్ట్ లైక్ 3.5 years. 3.5 yearsలో మీరు ఎంతమందిని చూస్తుంటారు ఆఫీసర్? 2014 బ్యాచ్ వెళ్ళిందండి, 2015 బ్యాచ్, 2016, 2017 అంటే 66 RR. మిస్టర్ అద్నాన్ నయీమ్ అష్మి అని కూడా ఉన్నారు, మన ఆంధ్ర క్యాడర్, జమ్మూ కాశ్మీర్. అతను సచ్ ఎ నైస్ జెంటిల్మెన్. ఆయన సెకండ్ ఫేజ్లో వచ్చాడు. యాక్చువల్లీ నేను అప్పటికి జాయిన్ అవ్వలేదు వాళ్ళ ఫస్ట్ ఫేజ్లో. అతనికి జస్ట్ నేను 18 లెసన్స్ ఇచ్చాను. హీ లర్న్ నౌ. ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హిమ్. చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నారు టెన్నిస్. హీ రెస్పాన్స్. జనరల్గా వాళ్ళ క్రైటీరియాస్, ప్రయారిటీస్ చేంజ్ అయిపోతాయి. కొంచెం మంది బిజీగా ఉంటారు, నేను వాళ్ళని తప్పు పట్టను అది. దే డోంట్ లిఫ్ట్ అప్ ద కాల్స్ ఆల్సో వెన్ ఐ సెండ్ ద మెసేజ్ దే డోంట్. కానీ అద్నాన్ నయీమ్ అష్మి కొంచెం మంది ఉన్నారు. ఇంకా కృష్ణారావు ఒక ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా హీ ఆల్సో లర్న్ బేసిక్స్ ఫ్రమ్ మీ. హీ రెస్పాండ్స్ లైక్ దట్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్రాక్సిమేట్లీ ఒక 50-60 మంది ఉంటారండి ఆఫీసర్స్. మీరు అడిగిన క్వశ్చన్. తెలంగాణలో ఈ మా అపూర్వ ఉన్నారు కదండి, అపూర్వ మిస్సెస్ అపూర్వ 67 RR. ఐ థింక్ సో. ఎస్పీ తర్వాత మిస్టర్ సునీల్ దత్ ఉన్నారు. తర్వాత ఆయన సంగ్రామ్ సింగ్ పాటిల్ ఎవరు ఉన్నారు, ఆయన హీ లర్న్ బేసిక్స్ ఫ్రమ్ మీ. ఇప్పుడు నా లాస్ట్ ప్రొబేషనర్ తెలంగాణలో శరత్ అని ఆయన ఉన్నారండి, ఆయన మెహబూబాద్ ఎక్కడో చేస్తున్నారు. ఆయన కూడా టోటలీ హీ లర్న్ బేసిక్స్ ఫ్రమ్ మీ. హీ ఆల్సో రెస్పాన్స్ టు మీ. సో ప్రాపర్లీ దే లర్న్ ప్రాపర్ బేసిక్స్, దట్ ఐ కెన్ అష్యూర్. సో ఒక మొత్తం మీరు చూసుకుంటే సర్వీసెస్ మీద ఒక ప్రొబేషనర్స్ ఈ మీరు ఇచ్చిన 50 మంది ట్రైనింగ్లో, ఇటు మొత్తం మీద తీసుకున్న ట్రైనర్లో ఒక మంచి ప్లేయర్గా వెళ్ళడానికి ప్రయత్నం చేసింది ఎవరంటే? మంచిగా ప్లేయర్గా అయితే నేను వెరీ హానెస్ట్గా చెప్పచ్చు, ఇద్దరు ఉన్నారండి. అర్జున్ శర్మ అని 67 RR. ఆయన యాగ్మెట్ క్యాడర్ వచ్చింది అప్పుడు, కానీ ఆయనకి ఇదేంటి ఐఏఎస్ వచ్చిందని మధ్యలో వెళ్ళిపోయారు. ఆయన టెరిఫిక్ టెన్నిస్ ప్లేయరు. ఈక్వల్ టు హిమ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఒక అబ్బాయి ఉన్నాడు, సంజీవ్ సుమన్ అని, ఆయన 67 క్యాడర్. ఆయన వెరీ టెరిఫిక్ ప్లేయర్స్ దే పోతారు. అసలు నన్ను ఫోన్ చేసేవాళ్ళు అండి, నాకు ఫోన్ చేసి సార్ ఆర్ యూ కమింగ్ అని అడిగేవాళ్ళు.
నాతో కనీసం 2 hours హిట్టింగ్ చేసేవాళ్ళు. హిట్టింగ్ అంటే మా టెర్మినాలజీలో మేము హిట్టింగ్ అంటాము, జనరల్గా ప్లేయింగ్ అంటారు. 1-to-1 హిట్ చేసేవాళ్ళు అర్జున్ శర్మ, సంజీవ్ సుమన్. వీళ్ళిద్దరు టాప్ ప్లేయర్స్. ఆ తర్వాత వచ్చేసి సుధీర్ చౌదరి అని ఒక ఆయన ఉన్నాడు, 68 RR, 69 RR శరత్, ఈయన మెహబూబాబాద్ ఎవరో సంథింగ్. 70 RRలో కూడా ఉన్నారు విద్యా నాయుడు ఎవరు ఉన్నారు, విద్యాసాగర్ నాయుడు భారతపురం మన్యం భారతపురం. ఆయన ఏంటంటే జస్ట్ ఒక 3 days వచ్చారు, తర్వాత హిడ్ ఇన్కమ్. మళ్ళీ రక్షితామూర్తి మేడం ఆమె ఉంది గారు కదండి, ఆమె అయితే ఫస్ట్ 1 week వచ్చింది. ఆమె రక్షితామూర్తి మేడం 1 week వచ్చింది మళ్ళీ. బట్ షీఈ్ ఎ గుడ్ టెన్నిస్ ప్లేయర్, కాకపోతే ఆమెకి ట్రైనింగ్లోనే నీ ప్రాబ్లం అయింది. షీఈ్ ఎ గుడ్ టెన్నిస్ ప్లేయర్, ఆమె వచ్చింది. యాక్చువల్లీ అపూర్వ కూడా, ఆమె మిస్సెస్ అపూర్వ కూడా మంచి ప్లేయర్ అండి ఆమె. ఐ డోంట్ నో వెదర్ షీ ఈస్ ప్లేయింగ్ ఆర్ నాట్. సో దీస్ ఆర్ ఆల్ మై గుడ్ మెమరీ. ప్రొబేషనర్స్ కన్నా నేను ఎక్కువ ఆఫీసర్స్తో ఎక్కువ వాడాను సార్. నేను ఆఫీసర్స్ ఎవరు బాగా గుర్తున్నారంటే ఎవరు, మహేష్ చంద్ర లడ్డా గారు అండి. మహేష్ చంద్ర లడ్డా గారు, ఆయనకి ఒక సీనియర్ కోర్స్ జరుగుతుంటే వచ్చారు. అప్పుడు ఐ గోట్ ఇంట్రడ్యూస్ టు హిమ్. ఎట్లా అంటే అది ఎట్లా జరిగిందంటే, వాళ్ళ పాప పుష్టి లడ్డా అని అప్పటికి ఆమె చాలా ప్రొఫెషనల్గా ఐడియా చేసుకున్నారు. వాళ్ళ మేడం గారును మహేష్ చంద్ర లడ్డా గారి వైఫ్ను ఈయన చేసుకొని చందన్, ఆయన ఏంటంటే ఆయన ఎక్కువ బ్యాడ్మింటన్ ఆడతారు. రీసెంట్గా టెన్నిస్కి వచ్చారంట, మాట్లాడారు, నీ గురించి మొత్తం చెప్పారు. సో యూ హ్యావ్ గుడ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్, మా పాపను ఒకసారి తీసుకొస్తాం చూడండి అన్నారు. అప్పటి నుంచి వాళ్ళ పాపను తెచ్చేవాళ్ళు ఆయన, వాళ్ళ పాపను ట్రైన్ చేసేవాడిని. ఈ రోజుకి కూడా ఈవెన్ మేడం గారు కాల్ చేస్తూ ఉంటారు, చందన్ ఆజావ్ ఏక హఫ్తేకిలే మేడం అభి ఆవుంగా మేడం అని. నువ్వు అనలేను, ఆవుంగా మేడం అని చెప్తా ఉంటాను. సో ఆయన బాగా పరిచయం అయ్యారు. ఆయన వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరు, అది వాళ్ళది 1998 బ్యాచ్ అండి, అది వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరూ తెలుసు నాకు, పాల్సన్ గారని మొత్తం A to Z. కానీ మహేష్ చంద్ర లడ్డా గారితో ఈ రోజుకి కూడా నాకు ఐ వాజ్ ఇన్ టచ్ విత్, ఎందుకంటే వాళ్ళ పాపకి నేను వెళ్ళి కోచింగ్ చేస్తాను. 99 బ్యాచ్ సంబంధించిన వ్యక్తితో అది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది నా జీవితంలోనే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. నేను చాలా బాధపడ్డాను. ఐ వాజ్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ వీపింగ్, నాట్ లిటరల్లీ బట్ ఇన్సైడ్ ఐ వెప్ట్. మధుకర్ శెట్టి గారండి ఆయన పేరు, 1990 బ్యాచ్. హీఈస్ ఎ వండర్ఫుల్ జెంటిల్మెన్. అసలు అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ని నా లైఫ్ కెరియర్లో చూడలేదు నేను. సీఎంను కూడా ఆయన, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, ఏదో సీఎంను కూడా ఆయన హీ డిడ్ నాట్ లీవ్, పెట్టేశారంట ఆయన జైల్లో. అసలు ఎంత టాల్ మ్యాన్, హీ యూస్ టు బి లైక్ 6'1", 6'2". ఆయన కారు యూస్ చేయటం చూడలేదండి నేను NPAలో, ఓన్లీ బైసికల్. వెరీ వెరీ పవర్ఫుల్ ఆఫీసర్. 1990 స్టీఫెన్ రవీంద్ర గారు బ్యాచ్మేట్ ఆయన. నన్ను ఎంత రెస్పెక్ట్ చేసేవాళ్ళు అంటే, నాకు అక్కడ ఉన్నప్పుడు నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. స్వైన్ ఫ్లూ వస్తే ఆయన అప్పుడు DDA డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు. నేను ఆయనకు కాల్ చేసి చెప్పాలి, సార్ ఇట్లా ఇన్ని రోజులు నేను రాలేనంటే, ఆయన ఫ్లైట్లో ఉండి కూడా మాట్లాడకూడదు యాక్చువల్లీ, కానీ ఆయన హీ స్పోక్ వెన్ హీఈస్ బోర్డెడ్ ఆల్సో. చెప్పారు నాకు, నువ్వేం టెన్షన్ పడవాకు, నువ్వు ఎన్ని డేస్ కావాల్సి అన్ని డేస్ లీవ్ తీసుకో. అంత క్లోజ్ పర్సన్ అంటే దాన్ని టైం అంటారా, దాన్ని మన బ్యాడ్ లక్ అంటారు. ఒక ఎంత గుడ్ ఫ్రెండ్ అయినా, ఎంత గుడ్ ఆఫీసర్ హూ ఈజ్ వెరీ హ్యావింగ్ మంచి ఇంటిమెసీ ఉన్న వాళ్ళు కూడా ఎట్లా మనకి ఎనిమీస్ అయిపోతారని అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అది ఎట్లా జరిగిందంటే అండి, వాళ్ళ పాప NRI, ఆ పాప వచ్చారు ఇక్కడికి కోచింగ్ తీసుకోవటానికి. వాళ్ళ మిస్సెస్ అమెరికాలో ఉంటారు, వాళ్ళ పాప వచ్చారు. వాళ్ళ పాపకు కూడా నేను ట్రైన్ చేస్తున్నాను. షీ ఈజ్ అ స్మాల్ లిటిల్ గర్ల్, ఐ థింక్ సమ్ 7-8 years అంతే. వాళ్ళ పాపకి ట్రైన్ చేస్తున్నాను. నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు మేడం గారు, సార్ కూడా ఎట్లా హౌ షీ ఈజ్, ఆమె యాక్సెంట్ కూడా అంత ఇంగ్లీష్ అమెరికన్ యాక్సెంట్ అంతా బాగుంది. కిడ్స్ కదండి, సమ్ టైమ్స్ దే ఫైట్ విత్ ఈచ్ అదర్. ఒకరోజు నేను రాలేదు, మా అసిస్టెంట్ ఉన్నారు అక్కడ. నేను రానప్పుడు పిల్లలు కొట్టుకున్నారంట అక్కడ. నిఖిల్ గుప్తా గారు అని ఒక ఆయన ఉన్నారు, మన సజ్జనార్ సార్ బ్యాచ్మేట్ ఆయన, 1996. వాళ్ళ బాబును ఈ పాప ఏదో సంథింగ్ హ్యాపెండ్. సో ఆ కోచ్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు, ఎందుకంటే అక్కడ వాళ్ళని అరవలేము, ఏం పనిష్మెంట్ పక్కన పెట్టండి, అసలు మనం గట్టిగా కూడా మాట్లాడలేము వాళ్ళతోటి. ఆ కోచ్ బాగా ట్రబుల్ అయ్యి నేను నెక్స్ట్ డే వచ్చాను. అన్న ఇట్లా జరిగిందన్న, చాలా ట్రబుల్ చేశారు మధుకర్ శెట్టి గారి పాపను, ఆ నిఖిల్ గుప్తా సార్ వాళ్ళ బాబు అంటే నుంచోపెట్టి చెప్పాను, దీస్ థింగ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఆన్ ద టెన్నిస్ కోర్ట్. See, your parents are sending you to tennis court to learn discipline. Of course, maybe this is an activity, but first, this is discipline where you need to gain over here. Mere itla, if you fight each other, itla aithe next time I will not entertain and I will call your parents annanandi.
ఆ పాప ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నేను అనుకున్నా నాకు హింట్ కొంచెం ఇండెక్స్ కొట్టింది, వెళ్ళి ఏం చెప్తుందో అనుకున్నాను. కానీ నా తప్పేం లేదు కదా అనుకుని నేను అంతే ఉన్నాను. మరి ఏం చెప్పిందేమో 2 రోజులు ఆ పాప రాలేదు టెన్నిస్ కోర్ట్కి, సెన్సిటివ్ అనుకుంటాను. తర్వాత 3వ రోజు నేను ఇట్లా, అది మాది ఓల్డ్ జిమ్ అంటారు, అక్కడ ఓల్డ్ జిమ్లోకి ఎంటర్ అవుతున్నాను. మధుకర్ శెట్టి గారు బైసికల్ మీద వచ్చేసారు. ఏ మ్యాన్ కమ్ హియర్ అన్నారు. ఏంటి నన్ను మిస్టర్ చందన్ అనేవాడు, ఏ మ్యాన్ కమ్ హియర్. ఏమనుకుంటున్నా, ఆయనకి తెలుగు వచ్చి, ఆయనకి తెలుగు కన్నడ 2 మిక్స్ చేసి మాట్లాడతాడు. ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ, యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ టెన్నిస్ కోచ్ హియర్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, లిజన్, యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ టెన్నిస్ కోచ్ హియర్. హౌ డేర్ యూ స్పీక్ టు మై చైల్డ్ లైక్ దట్? మై చైల్డ్ వాజ్ వీపింగ్, షీ వాజ్ క్రయింగ్ ఫ్రమ్ పాస్ట్ 2 days. హౌ డేర్, వాట్ గట్స్ డూ యూ హ్యావ్? ఎంత దమ్మురా నీకు? దెన్ హీ యూజ్ దట్ వర్డ్, ఎంత దమ్మురా నీకు. నాకు అసలు కపుల్ ఆఫ్ సెకండ్స్లో నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది, నేను మిస్టేక్ ఏం చేశాను, ఎంత దమ్మురా నీకు. నా కూతురు షీ వాజ్ క్రయింగ్, మై వైఫ్ వాజ్ ఆల్సో వెరీ వెరీ సాడ్. నువ్వు నా కూతుర్ని తిడతావా నువ్వు? సార్, కైండ్లీ లిజన్ వాట్ హ్యాపెండ్. I sincerely request you, kindly listen what happened. Why should I listen to you? Who are you? After all in front of me. After all in front of me. Sir, again I request you, kindly listen. Okay, tell. What happened? Tell. Sir, that day I was on leave. I was not there. Yeah, I knew. I got information. I know that you are on leave. Aithe? Sir, Nikhil Gupta sir sannunu మీ పాప కోచింగ్ జరిగేటప్పుడు దే హ్యాడ్ లిటిల్ వర్బల్ అండ్ కైండ్ ఆఫ్ స్మాల్ ఏదో కొట్టుకున్నారంట అండి. నేను జస్ట్ వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాను, నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇట్లా చేయొద్దు, పేరెంట్స్ ఆర్ సెండింగ్ టు లెర్న్ ప్రాపర్ టెన్నిస్, వెదర్ దే లెర్న్ ప్రాపర్ టెన్నిస్ ఆర్ నాట్, హూ ఆర్ యూ, వీ డోంట్ కేర్ దిస్ టెన్నిస్, హౌ డేర్ యూ వార్న్ మై చైల్డ్స్. నో సార్, ఐ డిడ్ నాట్ వార్న్ యువర్ చైల్డ్, ఐ టోల్డ్ నాట్ టు ఫైట్. మళ్ళీ మీ అక్కడ కొట్టుకొని అక్కడ ఏమైనా మళ్ళీ ఏమైనా ఇష్యూ అయితే మీరే మమ్మల్ని మళ్ళీ వార్న్ చేస్తారంటే, ఓహో ఓకే కొట్టుకున్నారా, ఓకే దెన్ యూ షుడ్ కాల్ మీ, వై యూ స్పోక్ టు మై డాటర్ డైరెక్ట్లీ, షీ ఈజ్ ఎ లిటిల్ గర్ల్. సార్, నథింగ్ ఐ టోల్డ్, సార్ ఐ టోల్డ్ ప్రాపర్ డిసిప్లిన్ రిక్వైర్డ్ ఆన్ ద టెన్నిస్ కోర్ట్. యూ ఆర్ కమింగ్ హియర్ టు ప్లే దట్ 1 hour, enjoy tennis and go, not coming here for fighting. No, I am very upset and from now onwards you don't talk to me. You don't talk to me అని వెళ్ళిపోయాడండి ఆయన. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 days అయిపోయింది, వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. 2 days అయిపోయిన తర్వాత ఆయన యూనిఫామ్లో ఉన్నాడు. యూనిఫామ్లో ఆ రోజు మరి వాళ్ళకి ఏదో జనరల్గా వాళ్ళు వెపన్ పెట్టుకోరు మరి ఏమైనా అప్పుడప్పుడు హోమ్ సెక్రటరీ ఎవరో వచ్చినప్పుడు మరి వెపన్ ఉందో కూడా లేదో తెలియదు నాకు, డ్రెస్లో ఉన్నారు, వస్తున్నారు. ఏ మ్యాన్ చందన్ కమ్ హియర్ అన్నాడు. మళ్ళా దగ్గరికి వెళ్ళాను, డైరెక్ట్గా చెప్పాను, ఐ ఆమ్ నాట్ యువర్ స్లేవ్. సి మిస్టర్ మధుకర్ శెట్టి సార్, ఐ ఆమ్ నాట్ యువర్ స్లేవ్, డోంట్ కాల్ మీ హే మ్యాన్, ఐ ఆమ్ నాట్ యువర్ స్లేవ్, వరల్డ్ ఈజ్ వెరీ బిగ్, ఇఫ్ యూ టర్మినేట్ హియర్, if you terminate me here, some other way I will get the job, I am not your slave. How dare you, అసలు నా సంగతి తెలుసా ఇట్లా అన్నాడు. పోస్చర్, ఆ గెస్చర్, నా సంగతి తెలుసా కర్ణాటక క్యాడర్లో ఇట్లా అన్నాడు. ఎవరు నమ్మరు, చాలామంది అక్కడ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఏం చేస్తారు సార్ మీరు, నన్ను ఏదైనా కేసు పెట్టి జైలుకి పంపిస్తారు, రిమాండ్లో ఉంటే నేను బెయిల్ మీద వస్తా బయటకి, అంతకన్నా ఏం చేయగలరు మీరు, నన్ను లీస్ట్ టు లీస్ట్ ఏం ఎన్కౌంటర్ చేస్తారు, నో ప్రాబ్లం, ఎవ్రీవన్ హ్యాస్ టు డై, బట్ ఐఎమ్ నాట్ యువర్ స్లేవ్ అండ్ నెక్స్ట్ టైం గివ్ రెస్పెక్ట్ అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద రెస్పెక్ట్ బ్యాక్. కానీ ఆయన ఈగోయిజం బాగా దెబ్బతిన్నట్టుందండి. పాపం ఆయన గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నౌ హీఈస్ నో మోర్. అంత గ్రేట్ ఆఫీసర్ స్వైన్ ఫ్లూలో వచ్చి చనిపోయారంట. ఆయన గురించి అంత గ్రేట్, అసలు కర్ణాటక పోయి మీరు అడిగితే ఆయన గురించి చెప్తారు. అంత గ్రేట్, అంత సిన్సియర్ ఆఫీసర్ ఎవరు లేరు నాకు తెలిసి. కానీ ఇట్స్ మై బ్యాడ్ లక్, నాకు ఆ ఎపిసోడ్ అట్లాంటిది జరగటం, ఆయన అది మనసులో పెట్టుకొని, నాది కాంట్రాక్ట్ రెన్యువల్ జరుగుతుంది నాది ఎవ్రీ ఇయర్, హీ ఈజ్ ద మెయిన్ పర్సన్. కాంట్రాక్ట్ రెన్యువల్ జరగకుండా మై కాంట్రాక్ట్ వాజ్ నాట్ రెన్యూడ్. అదొక వెరీ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఓకే, అక్కడ కూడా మనం బయటకు వచ్చారని పేరు. అక్కడ ఉన్నప్పుడు కూడా కిరణ్ బేడి మేడం గారితో ఒకటి జరిగింది.
మీకు కిరణ్ బేడి మేడం గారు తెలుసు కదా, ఆమె 1972లో ఫోర్సెస్లో రాకముందు హీ వాజ్ అ నేషనల్ టెన్నిస్ ప్లేయర్. ఆమె టెరిఫిక్ టెన్నిస్ ప్లేయర్. అయితే ఆమె అప్పుడు అరుణ బహుగుణ మేడం గారు ఉన్నారు. అరుణ బహుగుణ మేడం గారికి ఇంటికి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. నేను అకాడమీ హౌస్ అంటారు దాన్ని. అసలు జనరల్గా ఏ కోచెస్ వెళ్ళరు, కానీ వాళ్ళ బాబుకి కూడా కోచింగ్ ఇస్తారు కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. మేడంతో అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఆఫర్ చేసేవాళ్ళు నన్ను. సో ఐ యూస్ టు సిట్ విత్ మ్యామ్. వాళ్ళకి తెలిసింది వాట్ చందనీస్ అనేది. సో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మేడము. సో కిరణ్ బేడి మేడం వస్తే ఈ అరుణ బహుగుణ మేడం గారు చెప్పారంట, మేడం మీరు యువర్ టెన్నిస్ ప్లేయర్ కదండి, మన కోచ్ ఉన్నారు ఇక్కడ, ఈజ్ ఆల్సో వెరీ నైస్ కోచ్, ఈ మోటివేట్స్ ప్రాపర్లీ అండ్ ఆల్సో ఈ ఎంకరేజెస్ అండ్ అంటే ఆమె అనిందంట, నేనేం ఆడతానమ్మా, నాకు ఆమెకు సర్వీసెస్లో వచ్చినప్పుడు ఇది ఇంజురీ జరిగిందంట, షోల్డర్ ఇంజురీ. అప్పటి నుంచి మానేశారంట ఆమె టెన్నిస్. అరుణ బహుగుణ మేడం గారు నా కోసం రిక్వెస్ట్ చేశారంట, నో మ్యామ్ యూ ప్లీజ్ గో అండ్ మీట్ ద కోచ్, వెదర్ యూ ప్లే ఆర్ నాట్ దట్ ఇస్ అండర్ యువర్ ప్రెరగేటివ్, బట్ కైండ్లీ గో అండ్ మీట్ అవర్ కోచ్ అంటే ఓకే అని ఆమె మామూలుగా వచ్చేసింది. ఆమె జస్ట్ ఒక షూస్ జాగింగ్ వెళ్తా మామూలుగా వచ్చేసింది. బట్ ఆల్ ADOD అవుట్డోర్ డిపార్ట్మెంట్ హ్యాస్ గాట్ ద ఇన్ఫర్మేషన్ దట్ మిసెస్ కిరణ్ బేడి ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ ప్లే టెన్నిస్. సో మొత్తం నుంచున్నారు అక్కడ. ఒక పేర్లు చెప్పండి, IPS ఆఫీసర్లు, ఒక 2 IPS ఆఫీసర్లు, గ్రూప్ 1 CASF వాళ్ళు, గ్రూప్ 1 అందరు నుంచున్నారు. ఎంటర్ అయింది మేడం. వై యూ పీపుల్ ఆర్ ఆల్ స్టాండింగ్ హియర్, యూనిఫార్మ్డ్ ఆఫీసర్స్ని, వై యూ పీపుల్ ఆర్ ఆల్ స్టాండింగ్ హియర్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ స్టాండింగ్ హియర్, గో అండ్ వర్క్ అనింది. नो मैम वी वांट टू सी योर गेम అన్నారు. अरे अभी मैं क्या खेलता हूँ यार, मेरा इतना बड़ा इंजरी हो गया, वो आपका डायरेक्टर ने बोला इधर कोई कोच है, वो मैं डायरेक्टर बोल रहा हूँ अच्छा सिखाएगा इसीलिए मैं आया, कोच किधर है అన్న. వెళ్ళా నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను, మ్యామ్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్, ఐఎమ్ చందన్ రాజ్పూడి, ఐఎమ్ టెన్నిస్ కోచ్. యా మిసెస్ అరుణ బహుగుణ వాస్ టెలింగ్ అబౌట్ యూ దట్ యూ మోటివేట్స్ ఎ లాట్, జస్ట్ ఐ వాంట్ టు మీట్ యూ అనింది. मैम काइंडली प्ले मैम అంటే नहीं यार मैं नहीं खेल सकता हूँ, मेरे को बहुत इंजरी हो गया, సబ్జెక్ట్ టు కరెక్షన్ 24 years 27 years నేను ఆడలేదని చెప్పింది. మేడం కైండ్లీ మ్యామ్ ఎ సింపుల్ టెక్నిక్ ఐ విల్ టెల్ యూ వితౌట్ పెయిన్ యూ కెన్ ప్లే అన్నా. నేను బతావ్ క్యా హే నేను అన్నాను, మీరు మొత్తం బ్యాక్ స్వింగ్ తీసుకోబాకండి, ఆమెకి ఇక్కడ షోల్డర్ ప్రాబ్లం, మీరు మొత్తం బ్యాక్ స్వింగ్ తీసుకోబాకండి, జస్ట్ మినీ టెన్నిస్ లాగా ఫస్ట్ స్టార్ట్ చేయండి. దెర్ ఈస్ సమ్ టర్మినాలజీస్ ఇన్ టెన్నిస్. మినీ టెన్నిస్ స్టార్ట్ చేయండి, సర్వీస్ లైన్ టు సర్వీస్ లైన్, సో దట్ స్లోలీ యూ విల్ గెట్ బ్యాక్ టు యువర్ మెమరీస్ అండ్ ఆటోమేటికలీ యూ విల్ గెట్ ఇంట్రెస్ట్ అన్నాను. చలో వై షుడ్ ఐ హెసిటేట్, ఓకే ఐ విల్ ఫాలో వాట్ యూ సెడ్ అని ఫస్ట్ ర్యాకెట్ ఇచ్చామండి. పట్టుకోగానే షీ వాజ్ అనేబుల్ టు హోల్డ్, బహుత్ సాల్ హో గయా అని ఫస్ట్ మినీ టెన్నిస్ ఒక 5 minutes ఆడిపించాను సార్. బై గాడ్స్ గ్రేస్ షీ వాజ్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది, బేస్ లైన్ టు బేస్ లైన్. షీ ప్లేడ్ 20 minutes విత్ మీ టెన్నిస్. 20 minutes ఆడింది. తర్వాత నేను టార్గెట్ ఇచ్చాను, మ్యామ్ నౌ యూ హ్యావ్ ద కెపాసిటీ టు మేక్ ఎ 25 rally విత్ మీ. వితౌట్ బ్రేక్ షీ డిడ్ 25 rallies అండ్ షీ వాజ్ ఆసమ్ ఎట్ దట్ టైమ్. అండ్ వచ్చేసి నాకు ఆమె అప్పుడు దెన్ షీ గేవ్ షాక్ హ్యాండ్ టు మీ, ఇచ్చి నో గాడ్ బ్లెస్ యూ, ఐఎమ్ రికలెక్టింగ్ ఆల్ మై పాస్ట్ మెమరీస్, నేను ఆల్మోస్ట్ 24 years అయింది టెన్నిస్ ఆడి, ఇప్పుడు ఆడాను అని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరితోటి చాలా గ్లాడ్, షీ వాజ్ వెరీ గ్లాడ్, వెరీ చెరిష్డ్, అందరితో ఫోటోగ్రాఫ్స్ దిగి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఆడుతున్నారు ఆడట్లేదు, ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. NPA తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రయాణం ఎటువైపు? NPA ఎపిసోడ్ అయిన తర్వాత చెప్పాను కదండి, మై కాంట్రాక్ట్ వాజ్ నాట్ రెన్యూడ్. అప్పుడు అరుణ బహుగుణ మేడం గారు లేరు. అరుణ బహుగుణ మేడం గారు ఉంటే మాత్రం ఛాన్సే లేదు, ఎవరిని కేర్ చేసేది కదా ఆమె. నేను ఏకే ఖాన్ గారి దగ్గరికి కూడా వెళ్ళాను నేను, సార్ ఇట్లా నాకు ఇంజస్టిస్ జరిగింది సార్ అంటే ఆయన డైరెక్ట్ చెప్పారు, చందన్ డోంట్ గో దేర్, యూ లీవ్ ఇట్ ఓవర్. అక్కడ ఒకడు నిన్ను టార్గెట్ చేశాడంటే ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ యూ ఆల్సో అని చెప్పారు ఆయన నాకు. నా ముందే ఉమేష్ రాఫ్ సార్తో కూడా మాట్లాడాడు ఆయన, అప్పుడు JDA ఉమేష్ రాఫ్ సార్, ఆయన కూడా సజెషన్ ఇచ్చినట్టున్నారు, వద్దన్నారు. ఇంకా నేను ఆయన తెలుసు కదా వాళ్ళకి డిపార్ట్మెంట్ గురించి, నేను ఎంటర్ అవ్వలేదు. కానీ నాకు ఫస్ట్ నుంచి ఈ టెన్నిస్ గురించి నాకు ఒక పెద్ద ఐడియా ఉండింది సార్. అది చెప్తే ఇప్పుడు నా గురించి చాలా కామెంట్స్ వస్తాయి, చాలా టెరిఫిక్ కామెంట్స్, వాడికి అలవాటు, ఈ బ్యాడ్ హ్యాబిట్, అది ఇది. నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఈ టెన్నిస్ ఇండస్ట్రీలో ఎన్ని డార్క్ సీక్రెట్స్ ఆర్ ఇవాల్వింగ్ అనేది
I reveal no. Let it be. I am ready to face any kind of repercussions or consequences. I am not bothered about that. ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక కోచ్కి ఒక ఓన్ అకాడమీ పెట్టాలా, ఓన్ అకాడమీ బాగా ఫ్లరిష్ అవ్వాలా, బాగా డబ్బు సంపాదించాలా, మంచి ప్లేయర్ని చేయాలా, ఇవి ఉంటాయి. కానీ ప్రస్తుతం ఏం నడుస్తుందంటే ఒక 1.5 డికేడ్ నుంచి ఓన్ అకాడమీ పెట్టాలా, మనీ సంపాదించేసేయాలి. వెరీ క్విక్ టైం. ఇప్పుడు సెలబ్రిటీ హీరోయిన్స్ ఉంటారే వాళ్ళకు ఉండేది ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ మ్యాక్సిమం. ఆ టైంలోనే దే నీడ్ టు మేక్ మనీ. సో అట్లా ఇప్పుడు కోచెస్ క్వాలిఫికేషన్ ఉండదు, ఏముండదు. ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, దాని కింద ఒక సొసైటీ కోసం టెన్నిస్ కోర్ట్ పెడతారు, అదొక అకాడమీ అయిపోతుంది. కిరణ్ టెన్నిస్ అకాడమీ, శాంతి టెన్నిస్ అకాడమీ, అసలు ఏముండదు, ఒక అకాడమీ అయిపోతుంది. చెప్తున్నారు కొన్ని కాలనీల్లో ఖాళీ స్థలం ఉంటుంది, దానికి పెద్ద రేకుల షెడ్ వేస్తున్నారు. కరెక్ట్. రేకుల షెడ్ వేసి ఒక కోర్టు పెడుతున్నారు, దానికి ఒక పేరు, ఒక 5,000 రూపాయలు ఫీజు అంటారు. అటువంటి అకాడమీలో జాయిన్ అయితే నిజంగా వాళ్ళు ప్లేయర్స్ అవుతారా, ఇంక దేనికి వెళ్తారు? యూ వోంట్ బిలీవ్ సార్, హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మన జిహెచ్ఎంసీ 115 కార్పొరేషన్స్లో 400 టెన్నిస్ అకాడమీస్ ఉంటాయి. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే 10-20 అనుకుంటారు. ప్రతి అపార్ట్మెంట్ కింద ఒక టెన్నిస్ కోర్ట్, ఒక సొసైటీలో ఒక టెన్నిస్ కోర్ట్, అదొక అకాడమీ. అట్లా కౌంట్ చేసుకుంటే నియర్లీ 500 అకాడమీస్. కొన్ని షెడ్లు పెడుతున్నారండి, షెడ్లు పెట్టి లోపల పెట్టి దానికి ఒక అన్ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇది ఎట్లా అంటే మీరు అడిగింది ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఒక అకాడమీలో ఒక బాయ్గా ఒకటి పని చేస్తాడండి. బాయ్ అంటే బాల్ ఎత్తేవాడు, కోర్టు. నో, ఐ రెస్పెక్ట్ దెమ్, వీ రిక్వైర్ వాళ్ళ హెల్ప్, లేకపోతే మాకు కాదు. ఆ బాయ్ మార్కర్గా చేస్తారు. వాడు ఎక్కడో ఒక ల్యాండ్ చూస్తాడు, ఆ ల్యాండ్ లీజుకి తీసుకుంటాడు, టెన్నిస్ కోర్ట్ వేసేస్తాడు, వాడి పేరు పెట్టేస్తాడు, అకాడమీ నేమ్ సో అండ్ సో. వాడి క్వాలిఫికేషన్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, ఆ టెర్మినాలజీస్ తెలియదు. దానికి ఒక డిగ్రీస్ ఉంటాయి, యూఎస్పీటీఆర్ అని, ఎన్ఐఎస్ అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్, యునైటెడ్ స్టేట్స్ ప్రొఫెషనల్ టెన్నిస్, ఐటీఎఫ్ లెవెల్ 1 లెవెల్ 2, చాలా డిగ్రీస్ ఉంటాయి. దానికి ఏముండదు, డైరెక్ట్ అయిపోతారు. అయిపోయి ఎక్స్ప్లాయిటేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుందో అసలు మీకు చెప్తాను నేను టెన్నిస్లో. నన్ను ఈ రోజు కూడా చాలామంది అడుగుతారు, అంటే నేను అంత ఫేమస్ కోచ్ నేం కాదు ఇండియాలో, బట్ ఫ్యూ థింగ్స్ ఐ టెల్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్లీ. ఆ తెలుగు స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐ నో ఎవ్రీ వన్. ఐ హోప్ సో దట్ ఎవ్రీ వన్ ఆర్ అవేర్ మీ ఆల్సో. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ అయితే అన్నీ గెలుస్తాను. రీసెంట్గా వెటరన్స్ కూడా 30-40 అన్నీ గెలిచి ఉన్నాను. చెప్పండి ఇప్పుడు ఈ టెంపరీ ఏంటంటే సార్, ఫస్ట్ ఎట్లా అంటే ఎక్స్ప్లాయిటేషన్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మన హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లా ఎక్స్ప్లాయిట్ అయిందో ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి నేను కరెక్ట్ సబ్జెక్ట్కి వస్తాను. నేను ఒకడు వచ్చాడండి బాంబే నుంచి, ఐ థింక్ 2003లోనో 2002లోనో, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిజ్ నేమ్. బాంబే నుంచి వచ్చాడు, అంధేరి వెస్ట్లో ఉండేది అకాడమీ. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హబ్సిగూడన అదేదో ఏరియా, అక్కడ ఒక టెన్నిస్ సెంటర్ స్టార్ట్ చేశాడు. ఆయన తెలుగు ఆయనే స్టార్ట్ చేసి ఒక కోచ్ పేరు తీసుకుంటా, తప్పేం లేదు, హెన్రికో పెపార్నో అని ఒక ఆంగ్లో ఇండియన్, హీ వాజ్ ఎక్స్ డేవిస్ కప్ ప్లేయర్, పెద్ద కోచ్ ఆయన, దెర్ ఈజ్ నో డౌట్. వాడిని ఇక్కడ ఒక 10 రోజులు కానీ, నెల రోజులు కానీ, 3 నెలలు కానీ పిలిపించి 2003-2004లో ఆ 1 మంత్కి 30,000 ఛార్జ్ చేసేవాడు పిల్లలకి. ఆ వన్ మంత్కి దట్ టైం 2002-2003 మాట్లాడుతున్నా 30,000. ఆ 3 నెలల్లోనే పర్ఫార్మెన్స్ చేసేస్తామని అన్ని ఆల్ ఫాల్స్ ప్రామిసెస్. ఆ హెన్రికో పెపార్నో కానీ ఇక్కడ పేరెంట్స్కి ఎవరికేం తెలియదు, అమ్మో డేవిస్ కప్ కోచ్ అది ఇది అంటని. ట్రెండ్ అట్లా స్టార్ట్ అయిందండి. ఫస్ట్ మనీ ఫ్లోయింగ్ అట్లా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆ కోచ్ ఆయన బాంబే నుంచి దిగాడు, అట్లా స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఎట్లా ఎక్స్ప్లోయిటేషన్ స్టార్ట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోచ్, మీరు పేరెంట్, మీరు చైల్డ్ నా దగ్గర తీసుకొస్తారు. జస్ట్ ఏంటి, టెన్నిస్ అనేది ఒక యాక్టివిటీ, పిల్లలకు ఒక డిసిప్లిన్, ఒక గేమ్ నేర్చుకుంటారు. ఒక బ్యాడ్మింటన్ ఎట్లా నేర్చుకుంటారు, ఒక 1 అవర్ గేమ్ కోసం మీ పాపనో బాబునో నా దగ్గర తీసుకొస్తారు. దానికి ఫీజు ఉంటుంది 3,000 నెలకి. ఇప్పుడు నాకు తెలిసి 3,000 అంట 1 అవర్కి. తర్వాత దానికి అడ్మిషన్ ఫీజు ఛార్జ్ చేస్తారు. తర్వాత ర్యాకెట్ చాలా తెలివిగా ఉంటారంటే, లేదు మీరు బయట కొనబాకండి టెన్నిస్ ర్యాకెట్, మాకు డిస్కౌంట్కి వస్తుందని ఆ టెన్నిస్ ర్యాకెట్కు కోచ్ రాంగ్గా గైడ్ చేసి ఆ టెన్నిస్, అందులో కూడా వీళ్ళ కమిషన్ ఉంటుంది. సో అన్నీ చేసి మెల్లగా నేర్పిస్తారండి. ఒక 1 మంత్ తర్వాత డైరెక్ట్ కాల్ వెళ్తుంది, 1 మంత్ ఆర్ 3 months 4 months, ఓ మీ పాప చాలా బాగా ఆడుతున్నారు, మీ బాబు చాలా బాగా ఆడుతున్నారు. కాల్ రాకపోయినా పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ కోసము, చాలా టాలెంటెడ్ అండి, వెరీ హైలీ టాలెంటెడ్,
నేషనల్ ప్లేయర్ అయిపోతారు, ఆ ప్లేయర్ అయిపోతారు, ఈ ప్లేయర్ అయిపోతారు. ఇప్పుడు బిగినర్స్ ఉన్నారు కదండి, బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్కి ట్రాన్స్ఫర్ చేద్దామంటారు. ఇంటర్మీడియట్ అంటే కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 3,000 ఉన్నది అక్కడ 5,000 అవుతుంది. ఎక్స్‌ప్లాయిటేషన్ మెల్లంగా ఎట్లా, అక్కడ ఏముండదు. మా కోచెస్కి అట్లా చూడగానే చెప్తాం మేము. ఇవాల్యుయేషన్ అంటారు, ఒక రాగానే ఇవాల్యుయేట్ చేస్తాం మేము. 5-10 మినిట్స్లో ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇవన్నీ చూడగానే తెలుసు ఎవడు ప్లేయర్ అవుతాడు, ఎవడు ప్లేయర్ అవ్వడు. ఒక గుడ్ కోచ్కి, గుడ్ క్వాలిఫైడ్ కోచ్కి కరెక్ట్గా 5 మినిట్స్లో చెప్తారండి ఎవరు కోచ్ అవుతారు, ఎవరు ప్లేయర్ అవుతారు ఎవరు. అట్లాంటి చెప్పరు ఎవరు, బికాస్ దే హ్యావ్ టు సస్టైన్ వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్. కానీ ఇక్కడ నాకు నచ్చంది ఏంటంటే చిన్నపిల్లలను అడ్డు పెట్టుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ దీస్ డార్క్ సీక్రెట్స్ ఇన్ దిస్ టెన్నిస్ ఇండస్ట్రీ. చిన్న పిల్లలను అడ్డు పెట్టుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ మెయిన్ అండ్ వాళ్ళ టైం అనేది నెవర్ కమ్ బ్యాక్, స్పాయిల్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ రివీలింగ్ ఆల్ దీస్ టార్గెట్స్. మెల్లంగా బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్కి షిఫ్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంకొక 6 మంత్స్ తర్వాత ఫెంటాస్టిక్ అండి, మనం ఈ టోర్నమెంట్కి తీసుకెళ్దామండి. బాంబేలో జరుగుతుంది అండర్-12, అండర్-10 టోర్నమెంట్ జరుగుతుంది. ఆ టోర్నమెంట్కి వెళ్ళి రావడానికి వాళ్ళకు ఒక 20,000 అయింది. చాలా బాగా పర్ఫామ్ చేశారండి. మనం ఇంటర్మీడియట్ నుంచి మినీ టోర్నమెంట్ గ్రూప్ అని బ్యాచెస్ వైజ్ అక్కడికి వెళ్తే అక్కడ ఒక 6,000 అవుతుంది నెలకి, 6-7,000. దాని తర్వాత అక్కడ ఒక 2-3 టోర్నమెంట్స్ ఆడిపిస్తారు సిటీలో. ఆడిచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సెమీ అడ్వాన్స్ అంటారు, అక్కడ ఒక 10,000 అవుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్, మొత్తానికి ఒక రౌండ్ ఫిగర్ ఒక 20,000 చేస్తారు. 20,000 చేసి ఆడిస్తూ ఉంటారు. ఆ పేరెంట్ చైల్డ్ కూడా ఎట్లా అయిపోతారంటే అదొక ప్యాషన్, అదొక ప్రపంచం అండి. టెన్నిస్ అనేది ఒక్కసారి పిల్లలు ఎడిక్ట్ అయ్యారనుకోండి, దే లూజ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ అకాడమిక్స్. వాళ్ళకి ఎంతసేపటికి అదే వరల్డ్లో ఉంటారు. మనం టెన్నిస్ ఆడాలా, మేము ఆ టోర్నమెంట్ ఆడాలా, ఈ టోర్నమెంట్ ఆడాలా. ప్లస్ సక్సెస్ అనేది నో బడీ విల్ గ్యారంటీ. ఆ కోచ్ కూడా చెప్తారు, వస్తుంది రేపు ఎట్లా సక్సెస్ ఎట్లా వస్తుంది, బట్ ఇట్ విల్ కమ్. ఆల్ రాంగ్ ప్రామిసెస్. ఈ టైంలో 5-6 ఇయర్స్ వాళ్ళ దగ్గర లాగేస్తారు మనీ అంతా కోచ్. ఆ తర్వాత ఏం ఉండదు. ఇప్పుడు పేరు కూడా తీసుకుంటున్నాను, న్యూ క్లబ్లో ఉన్నారు 2-3 ట్రైనీస్. వాళ్ళ పేరెంట్స్ నన్ను వెళ్ళినప్పుడల్లా తల బాదుకుంటారు, అయ్యో అనవసరంగా దిగామండి ఈ టెన్నిస్ ఇండస్ట్రీలోకి, మేము నెలకి మాకు 60,000-50,000 అవుతుంది. ఒక టోర్నమెంట్కి వెళ్ళి వస్తుంటే, బాంబే ఢిల్లీకి వెళ్ళి వస్తుంటే 50,000 అవుతుంది. ఈ డబ్బేదో మేము చక్కగా చదువు మీద ఖర్చు పెట్టుకొని ఏ డాక్టరో లేకపోతే ఏ సివిల్ సర్వీసెస్ చేసుకుంటే మంచిగా బాబు మంచి అకాడమిక్స్ ఉన్నోని తీసుకొచ్చి ఇందులో పెట్టాం కదండి. ఏముండదు సార్, 1000 మంది ఆడితే అందులో 2 బయటకు వస్తారు. మీరే చూడండి, కన్సెసస్ చూడండి. విజయామృత రాజ్ తర్వాత లియాండర్ పేస్ తర్వాత మళ్ళీ ఎవరైనా ఉన్నారా? ఉండటానికి ఉన్నారు డేవిస్ కప్ ప్లేయర్లు. డేవిస్ కప్ ఆడిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏం లేదు, జాబ్లో సెటిల్ అవుతాడు, ఒక అకాడమీ ఓపెన్ చేస్తాడు. ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. పిల్లలు రండి, మేము ప్లేయర్ చేస్తాం. ఇప్పుడు వెల్ ఎనఫ్ ఉంటారండి, వెరీ వెరీ ఫిల్తీ రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి దే డజంట్ కేర్. ఇక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కడ జరుగుతుంటే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్. దట్ ఈస్ ద ఏజ్ ఫర్ స్టడీస్. సార్, ఇప్పుడు ఈ మాయలో పడకుండా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్ మీరు ఎప్పుడు అడుగుతారో అని నేను వెయిట్ చేస్తున్నాను. పేరెంట్స్ కైండ్లీ లిజన్. మీరు మీ పిల్లల్ని టెన్నిస్కి కానీ ఏ గేమ్కైనా తీసుకెళ్ళండి, జస్ట్ ఫర్ యాక్టివిటీ సేక్, ఎక్సర్సైజ్ సేక్. అంతేగాని ఫస్ట్ మీరు ఒక కన్క్లూజన్కి మాత్రం రాబాకండి. మా పిల్లోడిని, మా బాబుని ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతారు, ఒక ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవుతారు, నేషనల్ ఛాంపియన్ అవుతారు, అస్సలు కన్క్లూజన్ రాబాకండి. ఫస్ట్ యూ టేక్ ద చైల్డ్. టెన్నిస్ ఇంట్రెస్ట్ ఉందా, ఒక యాక్టివిటీ పర్పస్ని ఆడిపియండి. ఆ తర్వాత ప్లీజ్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, నెవర్ ట్రస్ట్ కోచ్ వర్డ్స్. దీస్ ఆర్ గోల్డెన్ వర్డ్స్, మీకు ఎవరు చెప్పరు. నెవర్ ఎవర్ ట్రస్ట్ కోచ్ వర్డ్స్. మీ బాబు మీ పాప ఎంత బాగా ఆడుతున్నారు, అంత బాగా ఆడుతున్నారు, ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి పంపిద్దాం, ఆ టోర్నమెంట్కి తీసుకెళ్దాం, ఈ టోర్నమెంట్కి తీసుకెళ్దాం అంటే ప్లీజ్ డోంట్ ట్రస్ట్. దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. వెరీ క్లియర్లీ ఐఎమ్ టెల్లింగ్, దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ వర్డ్స్. జస్ట్ ఒక యాక్టివిటీకి సేక్ ఆడిపించండి, మెయిన్ అకాడమిక్స్ చూసుకోండి. నెవర్ ఎవర్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ కోచ్ వర్డ్స్. ఎస్పెషల్లీ హైదరాబాద్, సికింద్రాబాద్లో జరిగే ఎక్స్‌ప్లాయిటేషన్ ఇదే. లెట్ మీ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అండ్ రిపర్కర్షన్స్. ఎందుకంటే నేను చాలామందిని కోచ్ చేశాను, నేను ఎక్కడ ఒక అకాడమీ పెట్టలేదు. చాలామంది ఇప్పుడు నాకు కామెంట్స్ కూడా పెడతారు, నన్ను భయంకరంగా తిడతాడు, వీడికి ఒక అకాడమీ పెట్టుకోలేక ఇంటర్వ్యూకి వెళ్ళి ఇట్లా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ కేర్, నాకు తెలిసి నేను అకాడమీ పెట్టగలను.
ఇప్పుడు కూడా నాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద స్మాల్ చిల్డ్రన్ కిడ్స్. ఎంతోమంది సార్ మంచి అకాడమిక్స్ పోగొట్టుకొని అటు చేయలేక ఇటు చేయలేక జ్ఞాన భాస్కర్ అని, ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్ ద నేమ్, జ్ఞాన భాస్కర్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఓ పెద్ద ఏదో ఫారెన్ పంపించేశారు, కొన్ని లక్షలు, ఐ కెన్ సే దే లాస్ సో మచ్ మనీ. నో నథింగ్ హ్యాపెండ్, హీ హ్యాడ్ కమ్ బ్యాక్, నౌ హీఈస్ ఫోకసింగ్ ఆన్ హిస్ అకాడమిక్స్. చక్కగా ఇక్కడ ఉన్నప్పుడే బాగా ఆడేవాడు ఆ బాబు, అక్కడికి వెళ్ళాడు ఏదో బ్రెజిల్ స్పెయిన్ ఏదో ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవుదామని. టైం పోయింది, మనీ పోయింది, ఎడ్యుకేషన్ లాస్ట్. మేబీ దే ఆర్ వెల్ ఎనఫ్, బట్ దట్ డజంట్ మ్యాటర్. ఏ టైంలో జరగాల్సిందో ఆ టైంలో ఎడ్యుకేషన్ లేదు. సో పేరెంట్స్కి నేను సిన్సియర్గా చెప్తున్నాను, కైండ్లీ డోంట్ ట్రస్ట్ కోచ్ వర్డ్స్. టెన్నిస్ అనేది ఇట్స్ ఓన్లీ అన్ యాక్టివిటీ. మీ బాబు పాప 6 years 7 years ఉంటే జస్ట్ ఒక 1 hour ఆడుకొని వచ్చేస్తారు ఇంటికి, అంతేగాని ఇదేదో పెద్ద ప్రొఫెషన్ లాగా మాత్రం తీసుకోబాకండి. 1000లో 2 ఉంటారు, వాళ్ళే వెళ్ళేది. దీనికి చాలా బ్యాకప్ ఉంటుంది, చాలా హెవీ మనీ షుడ్ బీ మోర్ అండ్ మోర్ అనఫ్, బికాజ్ ఇట్స్ నాట్ సో ఈజీ జాబ్. సో ఇదే నేను మెసేజ్కి పేరెంట్స్కి ఫైనల్గా చెప్పండి, మీ గోల్ ఏంటంటే? నా గోల్ ఏం లేదండి. ఐ వాంట్ టు బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ వాంట్ టు హెల్ప్ అదర్స్. దీని గురించి ఒక్క విషయం చెప్పాలంటే, నేను ఎన్పిఏలో జాయిన్ అయింది కూడా నాకు తెలుసు, ఒక బ్యూరోక్రాట్స్ని పట్టుకొని ఎంతమందికి హెల్ప్ చేయొచ్చో ఆ ఇంటెన్షన్ ఉంది కాబట్టి నేను ఎన్పిఏలో జాయిన్ అయ్యాను. ఎంతమందికి హెల్ప్ చేశానో, మహేష్ చంద్ర లడ్డా సార్ని పట్టుకొని ఒకళ్ళకి పెన్షన్ ఆగిపోయింది గుంటూరులో, అది నేను ఇప్పించాను. అది మహేష్ చంద్ర లడ్డా సార్, అరుణ బహుగుణ మేడం గారిని పట్టుకొని కూడా ఒక పెద్ద పని చేశాను. చాలామంది, ఎందుకంటే పనులు సార్ బ్యూరోక్రాట్స్ ద్వారా చాలా పనులు అవుతాయి. సో ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ వాంట్ టు హెల్ప్ అదర్స్ అకార్డింగ్ టు మై స్ట్రెంగ్త్. దట్ ఈజ్ ఓన్లీ మై గోల్, బికాస్ డెస్టినీ వీ కెనాట్ డిసైడ్ ద డెస్టినీ. ఓకే, మీ పిల్లలతో గేమ్స్ ఆడిపించండి, కానీ అది కేవలం యాక్టివ్గా మాత్రమే ఉంచండి. దాన్ని ప్రొఫెషనల్గా తీసుకోవడానికి ప్రయత్నం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టున్నారు చందన్ రాజ్పూడి గారు. ఇది ఈ వారం చందన్ రాజ్పూడి గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I Dream.